బ్రెయిన్ సర్జరీ, హార్ట్ సర్జరీ అయి విశ్రాంతి స్థితిలో ఉన్న ఆయనను డిఎస్పి మీడియా పలకరించింది. అటు విశ్రాంతి తీసుకుంటూనే పెన్నుకు విరామం ఇవ్వకుండా రోజు 3-4 పత్రికలలో కథనాలు రాస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న ఆయన డిఎస్పి మీడియాతో మాట్లాడడానికి అంగీకరించారు. ఆరోగ్యరీత్యా ఎక్కువసేపు కూర్చునే వీలు లేనప్పటికీ కాస్తో కూస్తో సమయాన్ని వెచ్చించి మాతో తన మనసులోని భావాలు పంచుకున్నందుకు మునీర్ అన్నకు కృతజ్ఞతలు. నమస్కారం సార్, వెల్కమ్ టు ఇన్సైడర్. సార్, ఇంకా జర్నలిజంలో ఉన్నారా? ఉన్నా, కంటిన్యూ. మీ రాక్షసత్వం ఇంకా కంటిన్యూ చేస్తాను అన్నాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటా, ఏంటంటే రాస్తున్నా కాబట్టే బతుకుతున్నా, లేకపోతే ఎప్పుడూ చచ్చిపోదు. ఆ పేరు ఇంకా ఉందా? పని రాక్షసుడు అని. లిఖతా హూ తో జీతా హూ వర్నా మర్ జాతా కభీ కా మర్ జాతా. అంతే అంతే. ఊపిరి ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా రాయడం జరుగుతూ ఉంటుంది, మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఈ గొంతు ఆగేది కాదు. మీకు తెలుసు, నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయింది, హార్ట్ ఆపరేషన్ అయింది, ఈ చెయ్యి 2 ముక్కలు ఇరిగిపోయింది, ఈ మన పక్క బుక్కలన్నీ ఎక్కడికక్కడ ఇరిగిపోయింది. శరీరంలో గాయం లేని చోటు ఒక గుండె ఉండేది, ఆ గుండెకు కూడా గాయం అయిపోయింది. అయినా కూడా ఆ నవ్వు అనేది ఆపలే, నవ్వుకుంటూ ఉన్నాం. ఎందుకంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ మనం ఒక కష్టం నుంచి, ఒక నష్టం నుంచి, తర్వాత మన యొక్క విషాదం నుంచి కూడా ఎక్కడి నుంచి మనం సంతోషాన్ని దొంగిలించాలి అనేది నేను ఎప్పుడు చూస్తూ ఉంటా. అది బికాస్ అందుకోసమే నేను హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ. హార్వర్డ్ యూనివర్సిటీ మనిషి సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి అని 75 సంవత్సరాలు ఒక సర్వే చేసింది. 75 years ఒక సర్వే. ఆ సర్వేలో చివరికి తేలింది ఏంటంటే మనిషి సంతోషంగా ఉండడానికి బెస్ట్ రిలేషన్షిప్ ఓన్లీ ఒక మార్గం అని. అంతే. పవిత్రమైనటువంటి ఏదైతే అనుబంధం ఏదైతే ఉంటుందో, అది భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, దోస్తులు కావచ్చు, కొడుకు బిడ్డ కావచ్చు, లేకపోతే కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, ఇట్లా ఎవరైనా కావచ్చు. హ్యూమన్ రిలేషన్షిప్ అదే తప్పనిసరిగా. ఎందుకంటే మనమేమో ఇప్పుడు మనం ఇక్కడ సంఘజీవులం కాబట్టి మనం అందరి వాళ్ళమై ఉంటాం. నేను కూడా ఏం చెప్తా, నా హిందూ నా ముసల్మాన్ ఇన్సాను హూ జీనోదో యార్. అంటే నేను హిందువును కాదు, హిందువు లేదా ముసల్మాన్ అనే ముద్ర పెట్టకండి. నేను ముందు మనిషిని బతకనియండి. 40 ఏళ్ళ క్రితం మీరు పెళ్లి చేసుకున్నప్పుడే అనుకున్నారా ఇదంతా? ముందు అంతకుముందే పెళ్లి సంగతి ఏంది అసలు మా మదర్ నేర్పింది. మా మదర్ కనీసం బుర్కా వేసుకోకుండా బయటికి వచ్చేటువంటి కుటుంబం కాదు మాది. అటువంటి ఫ్యామిలీలనే మన పూర్తిగా దేవుని నమ్మి దేవుని ఇదే ఉన్నటువంటి కుటుంబంలో మా మదర్ చెప్పిన మాట ఇది. మా అమ్మ చెప్తుండే, ఎందుకంటే మనిషిగా బతికే ప్రయత్నం చేయండి రా అని. అంటే మా అమ్మ బాగా గైడెన్స్ ఉంటుంది, మా ఫాదర్ ఆల్సో. కానీ మొదటి నుంచి కూడా అమ్మ కొద్దిగా ప్రేమ గలది. ఆ ప్రేమ అంటే ఎట్లుండాలి, మనం ఎవరి మీద విద్వేషంగా ఉండద్దు, శత్రువునైనా క్షమించే గుణం ఉండాలి బిడ్డ. అట్లా మనకి శత్రువులు ఉన్నారా లేరా నాకు తెలియదు. నేను వాళ్ళని శత్రువు అనుకోను, అందరినీ మిత్రులు అనుకుంటా నేను. మీకు కూడా తెలుసు, అంత జగబెరిగిన సత్యం ఓపెన్ బుక్. మునీర్ ఈజ్ ఏ ఓపెన్ బుక్. మనం ఎప్పుడు క్లోజ్ లేదు, నా జీవితానికి రహస్యం లేదు. 85కు ముందు 85 తర్వాత అని మీ ఫ్యామిలీలో అనుకునే మునీర్కు ఏంటి తేడా? అంటే బలం ఉన్నప్పుడు గుండె బలంతో కొట్లాడిన తర్వాత పెన్ను బలంతో కొట్లాడిందా? అఫ్ కోర్స్. అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే, స్టెమినా పోవచ్చు, మనిషికి కొంత స్టెమినా పోవచ్చు, కానీ స్పిరిట్ పోలే. స్పిరిట్ అనేది చాలా కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే స్పిరిట్ మనిషికి ఎప్పుడు ఉంటుంది, స్టామినా పోతుంది. మనము 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, 75 ఏళ్ళు కావచ్చు, ఆ ఏజ్ని బట్టి మనం పోతూ ఉంటుంది. కానీ మన మైండ్ పనిచేస్తుంది, మైండ్ ఆల్వేస్ వర్క్ చేస్తుంది మనది.
ఇప్పుడు నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయినప్పుడు కూడా హాస్పిటల్ నుంచి వార్తలు రాసిన దాఖలాలు ఉన్నాయి. హాస్పిటల్లో కూర్చొని హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు కూడా వార్తలు రాసుకుంటూనే ఉన్నాయి. ఎందుకంటే వార్తలు రాసేదానికంటే ముందు యాక్చువల్లీ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంట్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని మాకు తెలుసు. అంటే అక్కయ్య గుర్తుపడడం, మీరు అన్హెల్తీ అని మీకు తెలియదు అప్పుడు. అవును, మీకు అసలు తెలియలే మీరు అన్హెల్తీగా ఉన్నారు, మీకు ఏదో ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అక్క అసలు ఎట్లా గుర్తుపట్టారు? తర్వాత మీకు చెప్పిన అంటే యాక్చువల్లీ మేము అది యాక్సిడెంట్ ఎట్లా జరిగిందంటే, ఇప్పుడు రవీంద్ర మోడల్ స్కూల్ ముంగట వాళ్ళు ఒక స్పీడ్ బ్రేకర్ పెట్టింది. చాలా మంది పడుతున్నారు అక్కడ. ఆర్కే 1Aలో ఒక యాక్సిడెంట్ జరిగింది, గ్యాస్లో పడి 2 వర్కర్స్ మాయమయ్యారు, మీకు కూడా తెలుసు. ఆ వర్కర్స్ను కవర్ చేయడం కోసం నేను మా ఫోటోగ్రాఫర్ని తీసుకున్నప్పుడు నమస్తే తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ని తీసుకొని మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాను. వెళ్ళే క్రమంలో నాకు సడన్గా ఒక ఫోన్ వచ్చింది. అంటే అక్కడ జిఎం మల్లేష్ ఉండే మందమర్ల, ఆయన జిఎం అక్కడ ఆగి ఉన్నాడు. ఏది అందరం కలిసిపోదాం, నువ్వు కూడా రా అంటే సరే అని నేను బయలుదేరిన. బయలు దిగుదాం అని, అది చూద్దాం వర్కర్స్ ప్రాక్టికల్గా దిగుదాం అని. ఈలోపు మాకు అక్కడ ఆ ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో ఆ స్పీడ్ బ్రేకర్ గమనించలే. అది నాకు ఆ స్పీడ్ బ్రేకర్ వేసిన కాడి నుంచి నేను అటు పోలే. ఆ ఏసీ కూడా 5-6 రోజులేమో అవుతున్నట్టు పడిపోయినాం అక్కడ. చాలా ఘోరంగా పడిపోయినాం. 2 పడ్డాం. నేను నా తల ఇట్లా భూమికి తాకింది, శ్రీని కూడా దెబ్బలు తాకినాయి. డాక్టర్ దగ్గర పోయినాం, నీలకంఠేశ్వరరావు వాళ్ళు చూసింది, సింపుల్ గాయం అది ఇది అనుకున్నారు. అప్పుడే ఊపినాం, అక్కడ అయిపోయింది. ఇక కాస్త వాసింది. మళ్ళీ తెలంగాణ నుంచి మన డ్యూటీ మనం చేసుడు ఇదంతా. అయితే ఇదేమైందంటే ఒక్కొక్కసారి ఈ రైట్ హ్యాండ్ ఈ లెగ్ జర్క్ ఇచ్చేది ఎప్పుడన్నా ఒకసారి, ఇట్లా నడిచేటప్పుడు అప్పుడు ఇప్పుడు. సరే మామూలుగానే అనుకున్నాం మనం, ఏం పెద్ద పట్టించుకోలేం. మా ఇంట్లో మా మిసెస్ ఎప్పుడు చూస్తాను, నన్ను అబ్జర్వ్ చేస్తాను. నేను అన్నం తిన్న తర్వాత టేబుల్ మీద, మా ఇంట్లో చిన్నపిల్లలకు కూడా అలవాటు ఏంటంటే అన్నం తిన్న తర్వాత ప్లేట్ తీసి సింక్లో పెడతారు. తీసుకుపోయి మేమే ఎవరిదాలే తీసుకుపోయి సింక్లో పెడతాం. అట్లా నేను పెట్టడం లేదు 3-4 రోజుల నుంచి. నేనేం లిఫ్ట్ చేస్తలేను, నిద్ర వస్తాను దాన్ని పడుకుంటున్నా. ఇక ఇవన్నీ చూసి అప్పుడు సంజీవ్ ఉన్నాడు, ఇప్పుడు కౌన్సిలర్ ఉన్నాడు సంజీవ్ని పిలిచి మా మిస్సెస్ చెప్పింది అనమాట, ఇట్లా సంజీవ్ ఇట్లా ఉన్నాడు అంటే. అప్పుడు హైదరాబాద్ నుంచి ఒక డాక్టర్ వచ్చిండు ఇక్కడికి, ఆయనకి తీసుకుపోయి చూపెడితే మీరు ఇమీడియట్గా పంపాలి, దగ్గర పోవాలి, ఇమీడియట్ ఆపరేట్ చేయాలి, కష్టమవుతాడు, కాసేపట్లో ఆయన కోమలో పోతాడు అని. అయితే కార్లు వేసుకొని పోయినాం. సరే బ్రెయిన్ ఆపరేషన్ చేసారు, అదంతా అయిపోయింది. అది అట్లా అదొక ఇన్సిడెంట్. అది సరే మామూలు మన అందరూ అక్కడ అవును. మరి ఆంధ్రజ్యోతి కాదు, మన ఇది నమస్తే తెలంగాణ కుటుంబం, అదేవిధంగా ఆంధ్రజ్యోతి కుటుంబం కూడా ఆంధ్రజ్యోతులు కూడా అందరు వచ్చారు. దాదాపు అందరూ హాస్పిటల్కు, మన ఎమ్మెల్యేలు అందరూ. ఓదలు అయితే 48 hours ఓదలు అక్కడనే కూర్చున్నాడు. అరవింద్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ వచ్చిండు, ఇదంతా చాలా మంది వచ్చారు. ఎవరెవరో మన నమస్తే తెలంగాణ ఎడిటర్ వాళ్ళు నారాయణ అంటే ఇట్లా అనుకోవచ్చు. అందరు ఆప్యాయతల వల్ల మీరు ఒక 40-50 ఏళ్ల నుంచి ఊపిరి పోసుకుంటూనే ఉన్నారు. నా ఊపిరే. నేను అనేది ఏంటంటే న్యూస్ ఈజ్ పీపుల్, పీపుల్ ఆర్ మై లైఫ్ అంట. నేను ఎప్పుడు పీపుల్ ఆర్ మై లైఫ్. నా బండి వెనకాల ఉండేది మోటార్ సైకిల్ మీద ఎప్పుడు రాసి న్యూస్ ఈజ్ పీపుల్, పీపుల్ ఆర్ మై లైఫ్ అంటే. యాక్చువల్ అంతే, పీపుల్ లైఫ్ అనుకుంటాం మనం, పీపుల్నే న్యూస్ అనుకుంటాం మనం, అంతే తప్ప అట్లనే మనం గ్రౌండ్ రియాలిటీని ఎప్పుడు కూడా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేసాం. తప్పితే మనము ఎప్పుడు ఆర్టిఫిషియల్ వార్తలు రాయలేదు, ఫేక్ వార్తలు రాయలేదు, ఒకరి మీద కక్షగట్టి వార్తలు రాయలేదు, ఒకరి మీద కోపం ఉండి వార్తలు రాయలేదు. ఎప్పుడు కూడా మనం న్యూస్ అనేది ఖచ్చితంగా పీపుల్కి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి అనే విధంగానే వాడినాం, తప్పితే వేరేదేం లేదు. సార్ ఇప్పుడు వదిలేద్దాం, ఒక 60-62 ఏళ్ల మునీర్ వదిలేసి 15 ఏళ్ల మునీర్ దగ్గరికి పోదాం. ఏంటి ఆ వయసులో ఆ కాలంలో రక్తదానం చేయడానికి ఎట్లా ముందుకు వచ్చారు? జస్ట్ 15 years. 15 years ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేసిన. ఎందుకు అనిపించింది? నేను అప్పుడు 10th క్లాస్లో ఉన్నా. KK5లో పెద్ద యాక్సిడెంట్ అయింది. మా లైన్లోనే హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు కాంపెల్స్ అమ్మాయి INTC లీడర్ ఉంటాడు అక్కడ, ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, అది హాస్పిటల్ అప్పుడు అక్కడ. అయితే అప్పుడు అక్కడ జయన్ సింగ్ అని GM ఉండేటోడు, AGM, అప్పుడు GM లేడు, AGM ఉండేటోడు. వర్కర్స్
ఆ 5 చచ్చిపోయాను KK5 లో. మా పెద్ద యాక్సిడెంట్. మా ఫాదర్ అక్కడనే పనిచేస్తాడు. నేను మామూలుగా వచ్చిన, నేను యాక్చువల్లీ నెక్కర్ మీద ఉన్నా. నేను హాస్పిటల్ పోయినప్పుడు నెక్కర్ మీద ఉన్నా. అక్కడికి వచ్చిన, హాస్పిటల్కి వచ్చిన. నేను ఇంకా 10th కూడా కంప్లీట్ కాలే. హాస్పిటల్కి వచ్చినాక అందరినీ పంపుతాను, రక్తం అవసరం అందరిని ఎక్కిస్తాను. నేను కూడా ఎక్కినాను. అందులో ఎక్కిన బెల్లంపల్లి ఇప్పుడు బంద్ అయింది హాస్పిటల్. అది హాస్పిటల్ అక్కడ నేనే పుట్టినా, నేను ఆడనే పుట్టినా. నా పెద్ద బిడ్డ కూడా అదే హాస్పిటల్ పుట్టిన తర్వాత అది ఇటు మార్చిన హాస్పిటల్. చిన్నపోయేదారిలో అది తర్వాత జిఎం ఆఫీస్ చేసి అయితే అక్కడికి పోయినా. అడిగి పోయి అందరు చెక్ చేసిరు, నాది O పాజిటివ్. సరే, నాకు కూడా ఎవరు బాబు నీ ఏజ్ ఎంత అంటే 15 అంటే 15 కాదు, ఎంత చెప్పు అంటే 18 అని చెప్పి ఏదో రాయించి ఇది వచ్చేసినాం. అయితే అప్పుడు కళ్యాణ్ రామన్ అని పిఎం ఉండేటోడు. అవి పిఎం అంటే ఇప్పుడు పిఎం అంటారు కానీ అప్పుడు మామూలుగా DYPM ఏదో అనేది. అయితే ఆయన మా ఫాదర్ DPO అనేటోడు, డివిజనల్ పర్సనల్ ఆఫీసర్. ఆయన మా ఫాదర్ ఫోన్ చేసి, KK5 అప్పుడు ల్యాండ్ ఫోన్లే కదా, మా ఫాదర్ ఫోన్ చేసి, అరే మీ కొడుకు బాగా గ్రేట్, మరి రక్తం ఇచ్చిండు అది ఇది అని చెప్పి. ఎవరు కొడుకు ఏంటంటే చెప్పిన. ఇక ఇంటికి వచ్చే లోపట్టే నాన్న వచ్చేసిండు. ఆఫీస్కి వెళ్ళి అమ్మకు చెప్పిండు. ఇక అమ్మ చలో అండ పకావు లావు ఏ లావు బిడ్డకు ఓ కిలావు ఏ కిలావు అంటే ఇదేంద్రా ఇట్లా, ఏంద్రా బిడ్డ ఇట్లా చేయొద్దురా, ఇది ఏజ్ కాదురా అది ఇది అని చెప్పి. అంటే నేను లేను అంటే అట్లా ఉండేటోని. అంటే పర్సనాలిటీ అనేది నా ఏజ్ కంటే ఎక్కువ చూపెట్టేది. నా ఫిజిక్ ఆ విధంగా ఉండేది. ఆ ఫిజిక్ కొంచెం మంచిగా ఉండేది. అంటే నేను ఆ ఫిజిక్తోనే 19 అంటే డ్యూటీ చేసేటప్పుడు కూడా సింగరేన్లో నేను ఎయిర్ ఫోర్స్ సెలెక్ట్ అయినా. యాక్చువల్గా నేను అప్లై చేసుకున్న ఎయిర్మెన్ అని చెప్పి పేపర్లో పడుతుంది, దానికి అప్లై చేసుకుంటే పోయినా. నేను సెలెక్ట్ కూడా అయినా. ఫిజికల్ టెస్ట్ అయిపోయింది, అన్ని టెస్ట్లు అయిపోయింది. అప్పటికి సింగరేన్లో పని చేస్తున్నా నేను. కానీ మా అమ్మ నాన్న పంపలేదు, పోవద్దన్నారు. బాయ్ పని కాదు దానికి, ఏది ఎయిర్ ఫోర్స్ పంపలే. బాయ్ పని ఇటు పెట్టి అటు పోదామని అనుకున్నాను కానీ పోలే. ఇక మా అమ్మ వాళ్ళు ఆపారు. ఇక సరే, ఇక అది చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా ఎరికే, వీడు సెలెక్ట్ అయ్యింది వీడు పోలేదు. అదే అట్లా మనం వదిలేయడం కాదని కుటుంబంలో ఏంటంటే ఫ్యామిలీతో ఉండాలి. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు, చాలా పెద్ద ఫ్యామిలీ, 10 మంది కుటుంబం, 5 సిస్టర్స్, 5 బ్రదర్స్. నాకంటే ఒక ఆయన పెద్ద చచ్చిపోయాడు, ఒక ఆయన చిన్న ఆయన చచ్చిపోయాడు, ఒక సిస్టర్ చచ్చిపోయింది. ఇట్లా మేము 7 మిగిలినాం ఇంటికి. ఇట్లా చాలా అంటే చాలా. ఇప్పుడు మా మదర్ ఎట్లా అంటే ఇంట్లో నేనే పెద్దోను కాబట్టి ఇంట్లో ప్రతి పని చేసి పెట్టుటాను అమ్మకు. నేను బోన్లు తోముడు, ఇంట్లో నీళ్లు నింపుడు, ఇలాంటి పనులు చాలా. అంటే అమ్మ ఏం చెప్తే అది అమ్మ చెప్తే అన్నట్టు తల్లిచాటు కొడుకు ఎట్లా. మరి ఇంట్లో పని చేసి తల్లిచాటు కొడుకు లాగా బిడ్డలాగా హెల్ప్ చేసే మీరు అమ్మ మాట కాదని ఇట్లెందుకు ఈ ఫైటింగ్ ఎందుకంత ధైర్యం వచ్చింది? నేను యాక్చువల్లీ అమ్మ మాట కాదు, నాన్న మాట కాదు, ఎవరికి తెలియదు. మేమంతా ఉద్యమాలు, అన్యాయం జరుగుతాయి. అసలు మా మదర్ కూడా అదే టైప్ ఉండేది. ఎందుకంటే అమ్మ ఎప్పుడు కూడా ఆయన ముందు తాగి వచ్చినటువంటి వాళ్ళని కానీ వీళ్ళని కానీ, నాన్న పిఏగా పనిచేస్తాడు కాబట్టి పిఏను అప్పుడు పెద్ద అంటే ఆ గౌరవం ఇప్పుడు లేదు ఆఫీస్ సూపరింటెండెంట్లకు. పెద్ద అని కూడా ఎవరు అన్నారు. అంటే అప్పుడు పెద్ద పెద్ద అంటే ఏమర్థం, చాలా పెద్ద ఆఫీసర్, చాలా పెద్ద మనిషి, గౌరవం అనేవాడు. అంటే పెద్ద అని పిలుస్తాడు. అట్లా మా ఫాదర్ పెద్ద ఉండే KK5. ఆ పెద్ద ఉండడం వల్ల చాలా మంది వర్కర్స్ ఇంటికి వచ్చి పోయేటోళ్ళు, ఈయన హెల్ప్ చేయడం అది ఉండేది. కాస్త కాకి పాయింట్ వైట్ షర్ట్ దొరుకున్నాయి నాన్న, అది తప్ప వేరే దొడలే సర్వీస్ అంతా కూడా. అది ఒక డిసిప్లైన్ కు ఇది. అయితే అట్లా ఆ ఫ్యామిలీలో కొంత డిసిప్లైన్ ఉండే కాబట్టి మేము ఎవరికి చెప్పలే. ఇక జరిగేటి బయట జరిగేది, అది జరిగేది, ఇది జరిగేది. సినిమాకు పోతే ఆడ గొడవలు, ఈడ గొడవలు. వాళ్ళు మేము మామూలుగానే ఉంటుంది. మేము మామూలుగా ఎక్సర్సైజ్ చేయడము, లేకపోతే బాక్సింగ్ నేర్చుకోవడము, ఇలాంటివి ఉండేటి. ఆ క్రమంలో ఉట్టిగానే మా వాళ్ళను, మా పిల్లలను తీసుకుపోయి ఆ సినిమాల్లో పెట్టి కొట్టడం, అటువంటి జరగడం వల్ల అరే ఎందుకు మనం తిరుగుబాటు చేయొద్దు, ఎందుకు వాళ్ళను మనం ప్రశ్నించద్దు,
మాకంటే పెద్ద బ్యాచ్ ఒకటి ఉండే, బాదెల్లయ్య, పోషన్న, ఇల్లు చాలా పెద్ద, మీకంటే ముందు మాకంటే ముందు బ్యాచ్ అంటే మాకంటే 2-3 ఏళ్ళు పెద్దోళ్ళు. వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరిగేటోళ్ళు, అప్పుడు మనమరి దూరంబడి ఉండేటోళ్ళు. ఇక వీళ్ళంతా అన్ననే ఉండేటోళ్ళు. అయితే అప్పుడు మమ్మల్ని వాళ్ళు 2-3 సార్లు నాతో అన్నారు. వాళ్ళు కూడా మా చాలా గౌరవం ఇష్టోళ్ళు, మేము కూడా వాళ్ళకి చాలా గౌరవం ఇష్టోళ్ళు, ఎందుకంటే పెద్దోళ్ళు కాబట్టి. అంటే మా మందమరి పట్టణానికి సంబంధించి బాదెల్లయ్య, పోషం, వీళ్ళందరూ కూడా, ఇంకా కొంతమంది, వీళ్ళందరూ కూడా మొదటి గ్రాడ్యుయేట్స్ ఆ పట్టణానికి మొదటి గ్రాడ్యుయేట్లు మందమరి పట్టణానికి. ఆ తర్వాత మడకరాయలింగ అన్న ఉండే, ఆయన ఛాంపియన్. ఏది ఆయన నౌ ఈజ్ 80 ఉన్నాడు. ఆయన కిష్టన్న, అయ్యూరు కిష్టన్న, వీళ్ళంతా మందమరిలో వీళ్ళంతా స్పోర్ట్స్ గేమ్స్ ఛాంపియన్. కిష్టన్న అయితే ఇంకా ఆడతా అంటే వీళ్ళంతా ఒక రకంగా మాకు కొన్ని ఇష్యూస్ లా వాళ్ళు మాకు మార్గదర్శనం. వాళ్ళను మేము గౌరవం ఇచ్చేటోళ్ళం. ఎల్లన్నా వాళ్ళు, పోషణ వాళ్ళు ఏంటంటే వద్దు రాబాయి కొట్లాడలేదు. వీళ్ళిద్దరు మాతో ఉండేది. మడకరాయలింగ అన్న వీళ్ళందరూ కూడా కిష్టానికి ఇష్టం మాతో ఉండేది. కిష్టాన్ అంటే ఇక కమ్యూనిస్ట్ కార్యకర్త, మా రాయలింగ అన్న అంటే కాదు. కానీ రాయలింగ అన్న ఒక రకంగా ఆయనను ఇండియన్ అనొచ్చు. ఆయన ఒక మా భారతీయుడు. ఆయన ఉండు అట్లనే ఉంటాడు. ఆయన ఏంటంటే అందరికీ మంచిగా మా ఏజ్ గ్రూప్ వాళ్ళకు, నాకు కానీ ఒక రకమైన శిక్షణ. అంటే మార్టిన్ ప్రకాష్ అని, కనకయ్య అని, ఇట్లా మా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వీళ్ళంతా, మేమంతా రాజన్న, కే రాజన్న, తనుగుల రాజన్న అని, ఇట్లా మా వాళ్ళు కందునూరు రాజన్న, ఇట్లా వీళ్ళందరూ కూడా మా చాలా దగ్గర అసోసియేట్స్. అంటే ఆల్మోస్ట్ మేము దగ్గర ఉన్న ఫ్రెండ్స్. ఇక పార్టీ ఇలా ఆన్లైన్లోకి వచ్చేసరికి ఉండేటి స్వామి, దస్తగిరి, శ్యామరావు, మా బ్రదర్ సందాని, వీళ్ళందరూ, భోజాలు, ఆ తర్వాత సాంబయ్య, సారయ్య, ఇప్పుడు మేము మీ దగ్గర ఎంపీపీ చేసిండు సారయ్య, వీళ్ళందరూ అంటే ఆల్మోస్ట్ చాలా మంది. మీరు ఏఐవైఎఫ్ లకు రాకముందే మీరు దొరలను వ్యతిరేకించి మేము ఒక షెల్టర్ కోసం పోయినాం కమ్యూనిస్ట్ పార్టీలో. అంటే అప్పటికే మా బ్రదర్ వాళ్ళు పనిచేస్తున్నారు, శ్యామరావు, గేమరావు, వీళ్ళందరూ ఒక జనరేషన్ మాకంటే చిన్నది వర్క్ చేస్తున్నారు. మమ్మల్ని కేవలం ఒక బాక్సర్లుగా, ఒక జిమ్ నడిపే వాళ్ళు, జిమ్ చేసే వాళ్ళు చూసేవాళ్ళు. మీ తోటలంతా మిమ్మల్ని ఫైటర్ గా చూసి అట్లా చూసేవాళ్ళు. అంటే మనం ఏంటంటే అన్యాయాన్ని సహించే అలవాటు లేకుండే. అప్పుడే మేము చాలా మంది దొరలతో కొట్లాడు, ఆ దొరల మనుషులతోని వాళ్ళు దాడులు చేస్తే, కార్మికుల మీద దాడులు చేస్తే, మా ఫస్ట్ స్టేజ్ ఏంటంటే వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు పార్టీలని వర్క్షాప్లో ఒక బయట యూపీఐ ఎక్కడోనే ఆయన మీద దాడి చేసి ఆయన కొట్టిరు బాగా. ఆయన ఏదో తాగి సినిమాల్లో కూడా వేసినాయి, తలగిలా వలగొట్టేసినాయి. ఆయన నేను భుజాల మీద ఎత్తుకపోయాను. ఆయన మొత్తం అందరం ఎత్తుకొని వచ్చి ఆయన హాస్పిటల్ తీసుకుపోయి ఇట్లా చాలా ఇష్యూస్లా అక్కడ ఉన్న వాళ్ళకి ఫస్ట్ సాయం చేసేది. అంటే మందమరి ఏ చరిత్ర చూసినా సినిమా హాల్ చుట్టే కేంద్రీకృతమైన సినిమా హాల్ చుట్టే. ఎందుకంటే ఆ సినిమాలు దొర సినిమాలు, ఆ సినిమాల్లో సీటు కొట్టద్దు, ఆ సినిమాలో నవ్వద్దు, ఆ సినిమాలు ఏడవాలి. అంతే. సినిమా అదే మనుషులు మారాలి సినిమానో లేకపోతే శారద సినిమా పట్టుకొచ్చి అక్కడ పెడితే అక్కడ ఏడవాలి, అంతేగాని నవ్వద్దు గట్టిగా. ముసిముసి నవ్వులే నవ్వాలి, లేకపోతే ఇంకేం చేయొద్దు. చాలా ఉండే సినిమా చాలా. అదే కదా అప్పుడు చాలా చాలా అంటే చాలా దౌర్జన్యం ఉండేది. ఇప్పుడు మీకు సినిమాల పక్కకు ఒక శవం, ఒక మహిళ, ఒక యువతి బాయిల శవాలు, ఇదంతా అంటే ఒక విచ్చలవిడి జీవితం. ఆ దురరికం అక్కడ ఉండాలి. అది దొరల మీకు ఎందుకు కొట్లాడాలనిపించింది? అంటే అక్కడ కొట్లాడాలి ఏం లేదు. నిజంగా మందమరిలో పెద్ద పెద్ద హరీష్, బాకమోదేలు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేది. సారయ్య, గిరయ్య, అలీలను గుణాలు ఉండేది, చాలా పెద్ద వాళ్ళు. వాళ్ళంతా దసరా నాడు, లేకపోతే మన పీరిల పండుగ నాడు వీళ్ళందరూ కట్టె సాములు చేసుడు, అది చేసుడు, ఇదంతా చేసేది వీళ్ళంతా. మేము అందరు నిలబడి చుట్టూ చూస్తూ ఉంటే అలా కళ్ళ సందులకి వెళ్ళి చూసేటోళ్ళం మేము వీళ్ళని. బాగా ఇది చేస్తారు. తర్వాత
ఇలా ఆర్ట్ సరే, తర్వాత వేరే ఆర్ట్ ఉండేది ఇలా. వీళ్ళు ఎవరు పడితే వాళ్ళని కొట్టుడు, రౌడీజం, గుండాయిజం. రౌడీయిజం. అప్పుడు అనుకునే వాళ్ళం మేము. నేను అనుకునేటోడిని, నేను మనసులో అనుకుంటాను బలం ఉంటే వీళ్ళందరినీ పోయి కాపాడు, కనీసం మనం కొట్టకున్నా ఫస్ట్ కాపాడదాం. కాపాడాలి అంటే మేము ఫస్ట్ చేసిన పని కాపాడడమే, కొట్టడం కాదు, ఒకరి మీద చేసుకోవడం కాదు. ఒకరి మీద చేసుకోవడం అంటే నేను మొదటి నుంచి కొంత వ్యతిరేకమే. నేను చాలా దాన్ని ఇది చేయను. ఎందుకంటే ఫ్రమ్ ది బిగినింగ్ కూడా ఇప్పుడు బెల్లంపల్లిల నక్సలైట్లు అప్పటికే ఒకళ్ళ చేతులు నరికేసిండ్రు, ఒకళ్ళు చంపేసిండ్రు, ఇటువంటి అదే కీచకుల ఆ విధంగా చేసారు, లేడీస్ మీద దౌర్జన్యం చేసారు. అయితే అట్లే మన దగ్గర కూడా తాంబూలా నడుస్తుండే ఆ పాత బస్ స్టాండ్ లో. ఆ తాంబూలాకు చాలా మంది బలి అయిండు కార్మికులు. అడవి డాన్సులు అవి ఇవి అని చేస్తే వీళ్ళందరూ పోయి ఆడనే ఉండు. ఒక రకమైనటువంటి జూదం అది. కొత్తగా సింగరేణి మైన్స్ వచ్చినప్పుడు కార్మికులందరికీ ఎంటర్టైన్మెంట్ జూదం లాగా వీళ్ళందరినీ ముంచేది. క్యాబరీ డాన్సులు, సిఆర్ క్లబ్ లా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, డాన్సర్స్ ని ఇక్కడ నుంచో తీసుకొచ్చేటోళ్ళు, ఆంధ్ర ప్రాంతం నుంచి. ఇవన్నిటిని వ్యతిరేకించేటోళ్ళం మేము పోయి చేయడానికి. ఆ తంబులా అయితే దాదాపు కాలబెట్టినాం. ఆ మషాలు ఉంటాయి కదా, ఇది దాన్ని పెట్టేసి అవి తీసుకుపోయి దాని మీద వేసి కాలబెట్టినాం. అందరిని బయటికి పంపించి ఆ నడిపించే వాళ్ళని కూడా బయటికి పంపించి ఇక అలా సపోర్ట్ వాళ్ళది కాదు, వేరే వాళ్ళు నడిపేటోళ్ళు, కానీ ఇలా సపోర్ట్. కేసు పెట్టిరు కదా, కేసు పెట్టిన అరెస్ట్ చేసి కేసు నడిచింది. అదొక కేసు నడిచింది. ప్రతిదానికి కేసు పెట్టుడే, కేసు పెట్టడం అనేది ఏం లేదు. ఏ కేసులో ఇరుక్కున్నారు? ఇదే కేసులు ఇరుక్కున్నాయి. ఇదే ఫస్ట్ ఆ తంబుల కేసులే ముందు ఇరుక్కున్నాం. తర్వాత ఆ సినిమాల మీద 2-3 దాడులు, ఆ కేసులు సినిమాల మీద. అంటే మందమర్రి అనేసరికి సినిమా హాల్ చుట్టూ ఏముంటది ఒకటి, ఈ కాల్పుల దాకా పోయి కొంతమంది చనిపోయి కంప్లీట్ కంట్రోల్ కానంత ఆందోళన ఎందుకు జరిగింది అసలు? అంటే యాక్చువల్లీ జనవరి 5th 1979 ఆ రోజు నేను KK5 బాయ్లో పనిచేస్తున్నాను. KK5 బాయ్లో సర్వే మజూరు చేస్తున్నాం. మేము మిడతబదిరికి పోయినాము, వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది వర్కర్స్, లోడింగ్ అన్లోడింగ్ వర్కర్స్, వాళ్ళందరి దగ్గర వాళ్ళు చేసే కూలీల సగం తీసుకొని ఈ దొర మనుషులు సగం ఇచ్చేటోళ్ళు. వాళ్ళకు ఒక్కొక్కసారి ఇవ్వకపోదురు కూడా, అట్లా చేసేటోళ్ళు. అంతకుముందు నేను అక్కడ కాంటకాడ క్లర్క్గా పనిచేసిన, యాక్టింగ్ క్లర్క్గా. ఇదే సేమ్ కాంటకాడ. ఆ కాంటకాడ పనిచేసినప్పుడు వర్కర్స్ కు వాళ్ళు ఇచ్చేది నేను చూసేది. ఏమైనా మీరు గిన్ని పైసలే తీసుకుంటారు, మీరు అడగరేంది, మీరు చేయరేంది అంటే అప్పుడు వాళ్ళందరూ వచ్చి, సార్ నీకెందుకు, సింగరేణి కదా ఇచ్చేది? సింగరేణి కాదు, ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇచ్చేది. అంటే మీరెందుకు తీసుకుంటారు, మీరెందుకు ఇస్తారు, మీరేంది ఇది చేస్తారు, అది అంటే లేదు తప్పనిసరిగా మేము తీసుకుంటాం, వసూలు చేస్తాం, నువ్వు ఏం చేసుకుంటా అది చేసుకుంటే. అక్కడనే నాకు చాలాసార్లు తగాదా జరిగింది ఆడ నేను పని చేసినప్పుడు. ఇడంతా ఏదో లొల్లి పెట్టుకుంటాను ఇక్కడ అని మా ఫాదర్ KK5 ట్రాన్స్ఫర్ చేసిన బాయ్కి, KK5 బాయ్కి చేసినా కూడా ఆ అనుబంధం పోలే. 1-2-3 సార్లు నేను డబ్బులు ఇప్పించిన, అంటే మొత్తం డబ్బులు తీసుకున్నా కూడా వాళ్ళు అక్కడ నుంచి మళ్ళా ఇప్పించడం అనేది జరిగింది. అంటే మీకు అప్పటికే భయపడేటోళ్ళ? కొంత భయపడేటోళ్ళు వాళ్ళు, కొంత భయపడేటోళ్ళు. మేము కూడా చిన్న కమ్యూనిస్ట్ పార్టీలలో ఉండేటోళ్ళం కాబట్టి ఎర్రజెండా అంటే కాస్త ఉండే. తర్వాత KK5 పోయినాం. KK5 లో డ్యూటీ నుంచి వచ్చిన నేను రాగానే ఇంట్లో ఆ రోజు మిడత బదిలీ పోయినాం. 10:30-11 o'clock వచ్చేసిన నేను. అంటే పొద్దునే పోతాం కదా, డ్యూటీ అవర్స్ కు బిఫోర్ పోతాం. అన్నం కూడా ఏం లేదు, మీకోసం ఎవరు వచ్చిపోయినరా అని మా అమ్మ అయిపోయింది. ఆలోపు ఒక 3-4 వచ్చాను సైకిల్ మీద. అన్న ఇట్ల సంగతి అంటే నేను, దస్తగిరి, ఉండేటి స్వామి, తర్వాత కనకయ్య, మల్లేష్, మా బ్రదర్ సందాని, ఇట్లా మేము 6-7 మేమందరం కలిసి అబ్రహం సార్ ఇంటికి పోయినాం. అబ్రహం సార్ ఇంటికి పోయి సార్కి చెప్తే నేను కూడా వస్తాపా అని సార్ కూడా వచ్చాను. అందరం సైకిళ్ళ మీదనే అక్కడికి పోయినాం. ఇక పొంగనే ఇమీడియట్గా అటాక్ జరిగింది. కొట్టిండ్రు, మేము కొట్లాడినాం, వాళ్ళు కొట్లాడి అంత అయిపోయింది. మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ పోని చెప్పి అందరు పంపినాం. అందరికి చిన్నగా అందరికి దెబ్బలు తాకినాయి. మమ్మలను అప్పటికే అక్కడ సార్ మీద దాడి, ఆ పెద్ద దాడి, సార్ గాయాలు ఇంకెక్కువ కాకుండా నేను మీద రక్తాలు వచ్చాయి. మొత్తం
ఆ కాంట మీద అంతా కూడా పూల్ ఆఫ్ బ్లడ్ ఇట్లా పడిపోయింది, రక్తం అంతా ఇట్లా పడ్డది, ఇట్లా గడ్డలు మారణాయుధాలు, సబ్బలు, గొడ్డన్లు, బరిసెలు, అవి ఇవి ఆ పందులను ఒడిసి పట్టుకొచ్చిన. అయితే వర్కర్స్ అక్కడ ఏంటంటే మనకు నేను బాగా తెలుసునే ఉండేది, సార్ కూడా పరిచయం, సార్ కార్మిక నాయకునిగా తెలుసు, నేను అక్కడ పనిచేసినోనిగా తెలుసు, వర్కర్స్ తో నాకు బాగా అనుబంధం ఉండేది. ఆ సబ్బలు ఈబ్బలు ఇసురుడు వాళ్ళు అది చేసుడు ఇక అంతా దాంతో అదొక పెద్ద యుద్ధం, చాలా పెద్ద యుద్ధం అనుకో. ఇక అదంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోయారు. సార్ బాగా లేకుండా అటు వరంగల్ పంపారు, నన్ను ఏరియా హాస్పిటల్ మా గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాలకు పంపించారు. తెల్లారి ఇదంతా తెలిసింది. KK5 ఫస్ట్ నేను ఎక్కడైతే పనిచేసినా అక్కడ ఫస్ట్ స్ట్రైక్, ఆ తర్వాత KK1 KK2 ఇట్లా అన్ని మైన్స్ అంతా బంద్ చేశారు. మొత్తం సింగరేణిలో కూడా అక్కడక్కడ గోదావరి కింద దాకా కూడా బంద్ అయ్యింది. ఆ రోజు ప్రొసెషన్ పోతా ఉంటే ఇక దొర ఆస్తులను అన్నింటినీ ధ్వంసం చేసుకుంటాం మేము అదే రోజు. మల్లేష్ ఆ కోపం అంతా ఆ రోజు బయటకు వచ్చింది. మల్లేష్ అన్న అప్పుడు యువజన సమాఖ్య జిల్లా మాజీ ఎమ్మెల్యే, మన సిపిఐ నాయకుడు, సిపిఐ దాంట్లో అసెంబ్లీ లీడర్, ఇప్పుడు పూనం నేను లాగా. అయితే ఆయన చేసిండు తర్వాత ఆయన ఎమ్మెల్యే. అయితే ఇదంతా ఆయన కూడా లీడ్ చేసి, ఆయన కూడా బుల్లెట్స్ పక్కకి వెళ్ళిపోయినాయి బాగా. ఆయన యాక్చువల్లీ ఆయన లీడ్ చేసిండు ఆల్మోస్ట్. ఆయన కార్మిక నాయకులు వాళ్ళు వీళ్ళు అందరు కూడా అందులో ఉన్నారు మొత్తం. ఇంకెవరెవరో చాలా మంది ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరు. సినిమా టాకీస్ కాడికి వచ్చి అంటే టాకీస్ కూడా టాకీస్ గాలబెట్టేసి మళ్ళీ అక్కడ నుంచి అలా బ్రాండ్ షాపులు గాలబెట్టి ఆలయాన్ని గాలబెట్టి అక్కడ దాకా ఏడదాకా పాత బస్ స్టాండ్ దాకా పోయి, పాత బస్ స్టాండ్ కాడ పోలీసు వాళ్ళు కొట్టేసారు వాళ్ళని. ఇదేంటంటే కొందరు వర్కర్స్ ఏదో తాగి గడబడి చేసారు, తాగి పోలీసుల మీద దాడి చేస్తే వీళ్ళు కొట్టిరు అని చెప్పి చెప్తారు కొందరు. తప్పది, అది అబద్ధం. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఆ తాగి తందనాలు ఆడితే అక్కడ దాకా పోకపోదురు. అక్కడ బ్రాండ్ షాపులు ఉన్నాయనేమో ఇక్కడ మార్కెట్ లో, బస్ స్టాండ్ లో ఎక్కడో ఒకటో రెండో, ఒకటి కూడా లేదు అక్కడ ఉన్న బ్రాండ్ షాపులు అన్ని ఇక్కడ. తాగినోడు అక్కడ దాకా ఎట్లా పోతారు, ఎక్కడో కాడ పడిపోతారు. అనుకున్న ప్లాన్ వేరు, జరిగింది వేరే. కాదలే, తాగిన అనేది అబద్ధం, తాగి తందనాలు ఆడిన అనేది చాలా అబద్ధం. అది ఎవరు కూడా లీడ్ చేసేటోళ్ళు అక్కడ ఎవరు తప్పుదారి పట్టించలేదు, ఎవరేం చేయలేదు. వర్కర్సే వాళ్ళు స్వతహాగా వాళ్ళు చేసిండ్రు. అది గొడవ జరిగింది అనవసరంగా. అప్పుడు వెంకటరామరెడ్డి అని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉండేది, తక్కువ పోలీసులు అప్పుడు. ఆయన ఎలాంటి హెచ్చరిక లేకుండా లాఠీ చార్జ్ చేసి కాల్పులు చేసేసారు. అట్లా 6 కూడా చచ్చిపోయిండు, 18 మంది గాయాలపాయలైన, ఒకరు కాలు పోయింది, ఒకరు చేరి పోయింది, కేసులు అయినాయి. దాదాపు సిపిఐ కార్యకర్తలు, సిపిఐ సానుభూతిపరులు అంతా, ఏటీసీ సానుభూతిపరులు అంతా వీళ్ళ మీదనే కేసులు. ఇవన్నీ జరిగింది. అదొక చరిత్ర. అంటే యాక్చువల్లీ అంత పెద్ద రిటాలియేషన్, అంత పెద్ద తిరుగుబాటు అనేది రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి. అంటే ఒక ఇండస్ట్రీలో ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో బొగ్గని కార్మికులు ఎట్లయితే ఫ్రంట్ లైన్ లో నిలబడ్డారో, అట్లనే వీళ్ళకి వ్యతిరేకంగా కూడా ఫ్రంట్ లైన్ నిలబడ్డారు. ఎందుకంటే బొగ్గని కార్మికులు, దొరలకు సింగరేణికి సంబంధం లేదు, సంబంధం లేదు. సింగరేణిలో కూడా దొరలు నడిపించేటోళ్ళు. సింగరేణిలో దొర ఒక జనరల్ మేనేజర్ మీద సిన్హా అని అప్పుడు ఒక జనరల్ మేనేజర్ ఉండేది. ఆ జనరల్ మేనేజర్ మీదకి తుపాకీ పట్టుకొని వచ్చిండు అక్కడికి, వీడికి జిఎం ఆఫీస్ కు డైరెక్ట్ తుపాకీ పట్టుకొని వచ్చింది, మీ పని చేస్తారా చేయరా, అట్లా మా భూమి మీరు తీసుకుంటారా అది తీసుకుంటారా, ఇట్లా చాలా ఉన్నాయి దౌర్జన్యాలు. వాళ్ళ ముందట చెప్పులు వేసుకొని పోవద్దు, చెప్పులు చేతులు పట్టుకొని పోవాలి, ఇవన్నీ రకరకాలైన ఇవన్నీ ఉన్నాయి అనుకో. సరే, ఆ జోలి ఆ తరం అంతే ఉంటే తర్వాత తరం కాస్త ఇది వచ్చిండ్రు. ఆ తర్వాత అక్కడ అవసరం లేదులే, ఎందుకంటే అందరి జీవితాలు మారినాయి, అందరి లోపల మార్పులు వచ్చినాయి. ఆ విషయాలను మనం ప్రస్తావించడం కూడా సమంజసం కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉద్యమాలు, పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ మన ముఖ్యమంత్రి దగ్గర పోవాలంటేనే
అందరు భయపడతారు. ముఖ్యమంత్రి మీటింగ్ కాడికి వచ్చితేనే ఏదైనా నిరసన తెలపాలంటే భయపడతారు, ముందే అరెస్ట్ అవుతారు, ముందు అరెస్ట్ చేస్తారు. కానీ 1980s ఆ ప్రాంతంలో మందమరిలో మేము ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నప్పుడు ఆ చెన్నారెడ్డి కారు మీద దాడి చేసినాం. కేసులు అయినాయి. దాడి చేసినప్పుడు దాడి చేయలేదు మేము, అంటే ఆయనకు రిప్రజెంటేషన్ ఇద్దామని కారు ఆపినాం, 40 జెండాలు చూపెట్టినాం. ఆయన కారు దిగకుండానే ఆ జెండా గుంజుకొని లోపలికి ఇట్లా ఆయనగా బడబూతులు తిట్టాడు. అక్కడికి పోయి కాజునార్ మీటింగ్ పోతాడు. ఆయన కాజునార్ పోయి ఆడ తొక్కుతానే కమ్యూనిస్టులు అట్లా ఇట్లా అని చెన్నారెడ్డి అన్నాడు. అంటే అటువంటి నిరసనలు కూడా చాలా జరిగినాయి. మేము ఎప్పుడు ఊకోలే. అప్పుడు కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ నాయకుడు ఎల్లగౌడ్. నేనైతే మందమరిలో ఎల్లగౌడ్ తప్ప ఎవరిని కాంగ్రెస్ నాయకుడు అనా. నేను చెప్తున్నా, ఒక పక్క కాంగ్రెస్ నాయకుడు ఆయన. మిగతా ఉన్నారు కాంగ్రెస్ లీడర్లు ఎంతమంది అంత కమిటెడ్ కాంగ్రెస్ నాయకుడు ఎవరు చనిపోయాడు. ఆయన చనిపోయాడు. ఆయన చాలా నిర్లక్ష్యం చేసింది పార్టీ, చాలా నిర్లక్ష్యం చేసి లీడర్లు నిర్లక్ష్యం చేశారు, వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేశారు. అటువంటి మూమెంట్స్ నడిచినాయి అక్కడ. ఇప్పుడు సింగరేణి విషయానికి వస్తే, సింగరేణికి ఏఐటీసీకి ఇవన్నిటికీ విడదీయరాని అనుబంధం. అన్నిటికీ ఇప్పటికి ఏ కార్మికుడిని అంటే పాత తరం కార్మికుని చూసినా మీ నోటి ద్వారా కూడా అబ్రహం సార్ అనే పదమే వస్తుంది. అబ్రహం సార్కు మీకు చాలా మంచి అనుబంధం. సింగరేణిలో అంటే మందమారి పోరాటం విషయానికి వస్తే ఆ సార్ లేనిది అసలు అక్కడ చెప్పలేని పరిస్థితి. అసలు ఎవరు ఎట్లా పోరాటానికి చెప్పలేదు? అబ్రహం సార్ అనేటైనా ఆయన కేరళకు సంబంధించిన ఆయన. కేరళలో ఆయన కేరళ నుంచి ధన్బాద్కి వెళ్ళాడు. ధన్బాద్లో అసోన్సోల్లో ఆయన అండర్ మేనేజర్ పనిచేసాడు. ఆయన డిప్లొమా చేసిండు అప్పట్లో. అండర్ మేనేజర్ చేసి అక్కడ వర్కర్స్ కార్మికుల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు సరిగా, అంటే వర్కర్స్ మీద దౌర్జన్యం చేయడం, వర్కర్స్ను పూర్తిగా బానిస లెక్క చూడడం, ఇటువంటి వాటి మీద ఆయన తిరుగుబాటు చేస్తే ఆయన ఆల్మోస్ట్ డిస్మిస్ చేసిండు. ఆయన వదిలిపెట్టేసిండు. ఆయన మళ్ళీ ప్రయత్నం చేయకుండా ఉద్యోగం విడిచిపెట్టి వచ్చేసిండు అక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉండలేమని. ఇక్కడ కూడా బొగ్గులు ఉన్నాయి కదా, ఈ ప్రాంతంకి వద్దామని. అప్పటికి వాళ్ళ సిస్టర్ బెల్లంపల్లి వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మన గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేసేది వాళ్ళ సిస్టర్. ఆ సిస్టర్ దగ్గరకు వచ్చిండు. ఆ సిస్టరు కమ్యూనిస్ట్ పార్టీతోని సంబంధాలు ఉండే ఆమె. అయితే ఆమెకి జయకుమార్ స్వామి లీడర్ ఉండే, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. ఆయనకు పరిచయం చేస్తే ఆయనను మందమరి ఆఫీస్ ఓపెన్ చేసి మందమరిలో టైపిస్ట్ గా పెట్టారు సార్. ఎవరిని మైండ్ డ్యూటీ కాదు, మైండ్ డ్యూటీ ఆఫీస్ లో టైపిస్ట్ గా పెట్టిరు ఆయన. ఇక సారు అక్కడి నుంచి ఆయన లీడర్ గా ఎదిగాడు. అంటే ఆయన ఇది స్టార్ట్ అయింది అక్కడ నుంచి, ఆయన జంక్చర్ మొదలైంది అక్కడ నుంచి. ఆయన ఏంటంటే వ్యవసాయ కార్మికులు, తర్వాత రైతులు, సైమల్టేనియస్గా బొగ్గని కార్మికులు, ఫస్ట్ ఏరియా సెక్రటరీ అయిండు ఏఐటీసీలా, మందమరి పట్టణ కార్యదర్శి అయిండు, తాలూకా కార్యదర్శి అయిండు లక్షపేటకు. ఆ తర్వాత కార్యవర్గ జిల్లా కార్యవర్గ సభ్యుడు అయిండు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అయిండు కమ్యూనిస్ట్ పార్టీలో. అదే అట్లా ఎదుర్కొంటూ వచ్చి ఆయన సెంట్రల్ కమిటీ కార్యదర్శి, చనిపోయిన నాటికి సెంట్రల్ కమిటీ కార్యదర్శి. అట్లా ఆయన కార్మిక వర్గం చాలా దగ్గర అయిండు. ఆయన అద్భుతమైన డ్రాఫ్టింగ్. ఆయన ఏంటంటే మాలాంటి వాళ్ళను బాగా ప్రోత్సహించిండు. ఎప్పుడు కూడా అటాచ్డ్. మేమిద్దరం దాదాపు 2-3 సార్లు వేరే రైతుల సమస్యల దాంట్లో దీంట్లో మీద అరెస్ట్ కూడా అయినాం. సరే, తర్వాత టెన్యూర్ వచ్చేసి జస్ట్ 3-4 సంవత్సరాల గ్యాప్ లోనే దాదాపు ఒక వెలిగి ఆయనను కార్మికులను, ఆయనను మందమరి ఉద్యమాలను విడదీయలేని స్థాయికి ఎదిగి అంతే సడన్ గా హత్య గురాడు. ఇక అది యూనియన్ పరమైనటువంటి ఇవి. ఆ హత్య సరే, ఆయన హత్యకు గురైండు. ఆయన సీఎంగా బతికి ఉంటే నేనైతే ఎప్పుడు కూడా అనుకుంటా ఆయన లాంటి లీడర్లు బతికి ఉండాలి. నాట్ ఓన్లీ ఆయన లాంటి లీడర్లు బతికి ఉండాలి. ఎందుకంటే సింగరేణి మన కనీసం సింగరేణి బతికి ఉంటుంది. ఆయన ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే అప్పట్లో అసలు గౌరవం లేదు కార్మికులకు. అంతా యూపీ, నార్త్ ఇండియా ఆఫీసర్స్ వాళ్ళు ఉండేది. ఇప్పుడంటే మన తెలంగాణలో వచ్చారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు. కానీ
ఆ టైంలో చాలా దారుణంగా చూసేది. అసలు పట్టించుకోపోదు, ఎవరైనా యూనియన్ లీడర్ అయినా కుర్చీ మీద కూర్చుని పెట్టకపోదు వాళ్ళు. అట్లా అటువంటి పరిస్థితులలో ఆయన ప్రతి దానికి కూడా ఆయన పోరాటం, ఉద్యమం, ఆందోళనలు, ఇట్లుండాలి అట్లుండాలి, పోయి వ్యతిరేకించుడు, అడగడం, కన్సలేషన్లు పెట్టుడు. కన్సలేషన్లు అయితే విపరీతంగా కొట్లాడేటోడు, లీగల్ గా బాగా ఫైట్ చేస్తాడు. లీగల్ గా భూముల మీద కూడా. అవును, చాలా సింపుల్ గా, చాలా పాత పొద్దున్న దొడిగితే మళ్ళా పొదువుకే దాకా దూయకపోదు ఆయన. నాకు కూడా అదే అలవాటు వచ్చింది. నాకు ఆయన రింగులు ఎంటుకలే, నా రింగులు ఎంటుకలే, మా ఇద్దరి కూడా. నేను ఇట్లుండేటోని, ఆయన ఇట్లుండేటోని, ఇద్దరికి బాగా. ఆయన ఒక అద్భుతమైన మనిషి, అంటే ఒరిజినల్ మనిషి ఆయన. అంటే ఆయన సస్యభిషలు ఏముండయి ఆయన లోపల. ఒకటి మామూలు లుంగి ఓ బనీన్ మీద కూర్చొంటాడు ఇంట్లో, వర్కర్స్ తో అట్లే మాట్లాడతాడు ఆయన. ఆయన వైఫ్ కూడా అంతే. ఆయన భార్యను చూడకుండానే పెళ్లి చేసుకున్నాడు. ఆ చూడని కూడా చూడలే ఆయన. ఆయన ఇక్కడి నుంచి పిలిచారు, పెళ్లి వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేసారు, పంపించారు. అంతే అంతే. అంటే అంత మనిషి అంత బాగుండేది, సింప్లిసిటీ. అంటే చాలా చాలా అద్భుతం. నేను చాలా నేర్చుకున్నా ఆయనతో. అంటే ఆయన ఒక పెద్ద స్కూల్, ఆయన ఒక పెద్ద పాఠశాల. ఆయన అంటే ట్రేడ్ యూనియన్ పాఠశాల, నాట్ ఓన్లీ ట్రేడ్ యూనియన్, ఒక పొలిటికల్ పాఠశాల. ఆయనకు తెలియని, ఆయనకు చొరవ లేని సబ్జెక్ట్ లేదు, ఆయన ఇన్వాల్వ్ కానీ సబ్జెక్ట్ లేదు. నేను అప్పుడప్పుడు ఆయనను ఎక్సర్సైజ్ రూమ్ పట్టుకుపోయేది, బాక్సింగ్ పోయేటోళ్ళం, తీసుకొని బాక్సింగ్ చేసేటోళ్ళం. ఇక్కడ ఇది నీకే రాబోయ్, ఇది నాకొద్దు, ఇది నువ్వే, ఇది నేను అని. అట్లా అంటే మేము ఎంత బాగుండేటోళ్ళం అంటే, నాకు బాలగోపాల్తో తిరిగినప్పుడు అట్లే అనిపించింది. కార్బన్ స్కూల్ ఫాదర్ థామస్తో తిరిగినప్పుడు నాకు అట్లనే అనిపించేది. నాకు కొంతమందితో తిరిగినప్పుడు, కొంతమంది ప్రజల మనుషులతో తిరిగినప్పుడు నాకు అబ్రహం సార్ ఫీలింగ్ వచ్చేది. అబ్రహం వెంట నేను తిరుగుతున్నా అని. అంటే నాకంతా అటాచ్మెంట్ ఉండేది. ఇక్కడ ఆయన పిల్లల పెళ్లిలో చూసే ఉద్దేశంలో అతని సుపీరియారిటీ ఆయనకు. ఆయన చాలా, అంటే నేననే ఏంటంటే, మనిషిని ఎప్పుడు మనిషి దృష్టికోణం నుంచి చూడాలి. మనిషి దృష్టి ఒకటే పనిచేయదు, ఈ దృష్టితో పాటు ఇది కూడా పనిచేయాలి, ఇది కూడా పనిచేయాలి. దిల్, దిమాగ్, ఆంక్ మూడు కరెక్ట్ ఉంటే నువ్వు కరెక్ట్ ఉంటావు. మరి ఇంత ఇది ఉన్న వాళ్ళు మీరు అంటే జ్ఞానము, అవగాహన అన్నీ ఉండి, పోరాటాల మీద ఉండి, హత్య నేరమే పనులు ఎందుకు ఇరుక్కున్నారు అసలు? ఇక అయిపోయింది అట్లా, ఏం చేస్తాం మనం. అయింది, ఇరికినాము, యావజ్జీవ కారాగార శిక్ష అయింది. హైకోర్టులో కనాబ్రాన్ సారు, పద్మనాభరెడ్డి గారు, చల్లా నరసింహారెడ్డి, ఇలా పెద్ద పెద్ద లాయర్లు. ఈ ఎక్కువ శాతం పద్మనాభరెడ్డి గారు. పద్మనాభరెడ్డి గారు అంటే చాలా పెద్ద ఇదైన, ఆయన కొడుకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ కూడా చేసిండు కొన్ని రోజులు. ఎవరు? పద్మనాభరెడ్డి గారి కొడుకు. చాలా పెద్ద లాయర్. అంటే మన ఆంధ్రప్రదేశ్ లోనే, అంటే సౌత్ ఇండియాలోనే ఆయనను మించిన క్రిమినల్ లాయర్ లేడు. చాలా పెద్ద లాయర్, చాలా ఇష్టపడేటోడు. చాలా అంటే చాలా, ఎలాంటి ఫీజులు తీసుకోకుండా వాళ్ళు మా కేసులు మాట్లాడడం అని జరిగింది. మన కనాబ్రాన్ సార్ని అయితే వరంగల్ కోర్టుకు కూడా వచ్చిండు. వరంగల్ కోర్టుకు నేనే బస్ స్టాండ్లో దిగితే సైకిల్ మీద ఎక్కించుకొని వచ్చేది సార్. సార్తో చాలా అనుబంధం ఉండేది, సార్తో చాలా ప్రేమ, అనుబంధం బాగా. జైలు జీవితం నుంచి బయటకు వచ్చినాక మీరు చాలా సింపుల్ అయిపోయారు. నేను బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా మ్యారేజ్ కావడం, పెళ్ళి కావడం, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు, ఇది అయినా వదిలిపెట్టలేదు, కాస్త తిరుగుతూనే ఉన్నాం. రాజకీయాలతో దూరం అయిపోయి పెన్ను పట్టుకున్నాం. పెన్ను ద్వారా నడుస్తాం. యాక్చువల్ నేను ఏంటంటే, ఒక తరాన్ని, అంటే ఒక చరిత్ర సృష్టించే సంఘటనలు చేసి, 1000-2000 మంది అహు మునీరు మన కోసం కష్టపడ్డాడు, మన కోసం ఇది చేసిన స్థాయి నుంచి మీరు సడన్ ఇంత పక్క జరిగి సాత్వికంగా ఎట్లా మారారు? అంటే మామూలు సినిమాలలో చూపించినట్టు కత్తి గొడ్డులో పట్టుకుని అట్లే పోవాలి కదా. అది సినిమా, ఇది జీవితం. నేనంటే ఇప్పుడు ఇక్కడ ప్రసాద్ నేను అనేదంటే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెన్. పెళ్లి అనేది ఏం లేదు, ఎందుకంటే ఆమె కూడా ఫీల్డ్ మనిషి.
ఆమె కూడా చాలా చెప్తూ ఉంటుంది. ఆమె కొన్ని మాట్లాడుతుంది, కొన్ని విషయాలు చెప్తుంది. ఏదైనా ఎవరి గురించైనా మాట్లాడుతూ ఉంటే, ఏదైనా చెప్తా ఉంటే, లేకపోతే ఆ టీవీలలో ఏమైనా రావడము, లేకపోతే ఏదైనా లీడర్లు ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఎతలు తెలుగును ముంగట వెతలు చెప్పుకుంటే కథలు లెక్కుంటాయి ఇట్లా చెప్తుంది. అటువంటి గోల్డెన్ వర్డ్స్ వెళ్తాయి ఆమె నోట్లకి. అంటే చాలా అంటే అమ్మ తర్వాత అమ్మ ప్రభావితం మిమ్మల్ని, అమ్మ తర్వాత మళ్ళీ మహాలక్ష్మమ్మ మిమ్మల్ని ప్రభావితం చేసింది. మా మహాలక్ష్మమ్మ బిడ్డ, మహాలక్ష్మమ్మ బిడ్డ, మహాలక్ష్మమ్మ మాకు అత్త. అంటే లవ్ మ్యారేజ్ మీది లెక్క? పార్టీ మ్యారేజ్. అఫ్ కోర్స్ ఏది జరిగినా అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ పెళ్ళి ఏంది, మనం ఏం మ్యారేజ్ చేసుకున్నాం, ఎట్లా చేసుకున్నాం, ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరు ఏంది అనేది. ఎందుకంటే కుల మతాలకు అతీతమైన జీవితం నాది. నాట్ ఓన్లీ మై, ఈవెన్ నా బ్రదర్, జమానాల మా చిన్నాన్న, వీళ్ళంతా అంటే పుట్టింది ఒకటి, పెళ్లి చేసుకున్నది ఒకటి, చదువుకున్నది అన్ని రకాలు ఉన్నాయి. చాలా అంటే మన జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి, గుణపాఠాలు కూడా ఉన్నాయి. అయితే అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు అంటాం. అట్లా అనుభవాల నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకున్నాం. ఫ్యూచర్ అనే దాని మీద నేను ఏమనుకుంటా, ఇవాళ పనికిరాంది రేపు దాచిపెట్టి అనవసరం అనిపిస్తుంది నాకు. ఇట్స్ మై పర్సనల్ పాలసీ. అఫ్ కోర్స్ అది ఏమన్నా కానీ ఇవాళ పనికిరాంది రేపు దాచిపెట్టి ఏం చేస్తాం. ఇవాళ నిజంగా నేను సింగరేణిలో 33 years వర్క్ చేసిన, కానీ ఒక పైసా డిపాజిట్ చేసుకోలేదు. 10.5 లక్షల ఇల్లు వచ్చింది, ఇల్లు కొనుక్కున్నాం, దాంతోనే ఉంటున్నాం. కొడుకు పని చేస్తాడు, వానికి జీతం వస్తాయి, వాడు ఏదో నడిపిస్తాడు, నాకు చిన్నగా పెన్షన్ వస్తుంది సింగరేణి. ఇట్లా ఎప్పుడైనా ఆర్టికల్స్ రాసినప్పుడు వాళ్ళు పేపర్ వాళ్ళు ఏమైనా పంపిస్తే పారితోషికం అది ఇది పంపిస్తారు, ఓ సాక్షి లాంటి వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు చాలా ఒత్తిడితోనే, సింగరేణి మాత్రం చాలా ఒత్తిళ్లతోనే సింగరేణి ఉద్యోగం. ఏం ఒత్తిడి జరిగింది? ఒత్తిడి ఏం లేదు, నువ్వు పేపర్ వదిలిపెడతావా లేకపోతే ఇది వదిలిపెడతావా, ఏదో ఒకటి చేసుకోమన్నారు. ఎందుకంటే దానికి సాక్ష్యం సింగరేణిలా సిఎండిగా పనిచేసిన నరసింహరావు సీఎంఓ కూడా చేసాడు 10 ఏళ్ళు. ఏది ఆయన కోల్ ఇండియా చైర్మన్ ఇన్స్పెక్ట్ వచ్చి చేసాడు. అంటే ఇప్పుడు చైర్మన్ లో కూడా వెంకటస్వామి లేదా కేసీఆర్ లాంటి కాక వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు సింగరేణి, అప్పుడు మీకు అంత పరిచయాలు ఉండి కూడా మీరు అంత ఒత్తిడికి గురైనరా? చాలా ఒత్తిడికి గురైనా. ఎందుకు గురైనా అంటే మేము ఒక కాలేజ్ పెట్టినాం మందమర్ల, రెంట్ దానికి 50,000 30,000 40,000 ఎంతో ఉండే. ఆ రెంట్ అప్పుడు చాలా ఎక్కువ, 15-20,000 ఎక్కువ రెంట్. అది ఎవరెవరో పోటీకి వస్తే మేము మూగటి ఉండి చేసినాం. దానికి నేను కరస్పాండెంట్. యాక్చువల్గా నేను కాలేజ్ పెట్టే స్థాయి కాదు, లేకపోతే మాది ఇది కాదు. అందులో 10 మంది, ఇప్పుడు సిరాజు, సుల్తాను, ఆ తర్వాత రాజన్న, ఇట్లా అప్పుడు హుసేన్ అని ఓర్మేన్ ఉండే ఆయన, ఇట్లా షౌకత్ అలీ, ఇంకా హుసేన్ వాళ్ళ బ్రదర్, వీళ్ళందరూ కలిసి 10 మంది కలిసి పెడితే నాకు కూడా ఓ పెట్టుబడి కావాలంటే నేను ఇయ్యలే. యాక్చువల్గా నువ్వు దానికి కరస్పాండెంట్ ఉంటే సరిపోతుంది. ఆయన చైర్మన్ హుసేన్, ఇట్లా మేము ఉన్నాం, దాని మీద నడిపినాం. దాంట్లో ఏమైంది, నేను అక్కడ కరస్పాండెంట్ ఉండడంతో చాలా మంది, అది ఆడపిల్లల కాలేజ్ కాదు కానీ ఆడపిల్లల కాలేజ్ లాగా అయింది. మొత్తం ఎవరైనా తీసుకొచ్చి మునిరాన్ కాలేజీలో ఉంటే మాకు సేఫ్టీ అని తీసుకొచ్చి పెట్టారు. అట్లా మాకు అప్పుడే స్ట్రెంగ్త్ 200-300 మంది స్ట్రెంగ్త్. సగం ఫీజులు అసలు ఆ ఫీజు సగా ఇవ్వకపోదురు. అప్పుడు ఏముంటది గని కార్మికుల జీవితం, కరువులాధిక మాసమే, అప్పుడు జీతాలు తక్కువ. సరే చాలా మంది ఫీజులు ఇవ్వకపోవడం, తీసుకోకపోవడం, ఇవన్నీ లాస్ అయింది బాగా. కాలేజ్ బంద్ చేసినాం. అందరిని పిల్లలు మంచిగానే అయినారు, మంచిగా ఇవాళ మంచి మంచి ఉద్యోగాలు కూడా ఉన్నారు చాలా మంది. అప్పుడు కాంటాక్ట్లు ఉంటారు, అన్నీ బాగానే చేసినాం కానీ నడపలేక విడ్రాయనం. ఇక దాని రెంట్ దాదాపు 10 లక్షల రూపాయలు నా మీద పడ్డది. 10 lakhs రెంట్ కట్టాలని చెప్పి నాకు రెగ్యులర్గా నోటీసులు. అప్పుడు మిత్రుడు, మన విలేకరి మిత్రుడే పేపర్లో రాసిండు, వీళ్ళ కాలేజీ ఇంత రెంట్ అది ఇది. అది రావడంతో అంతకుముందు కంపెనీ ఇట్లనే ప్రెజర్ రావడంతో అది నాకు నోటీసులు ఇచ్చాడు. నోటీసులు అవి ఇవి ఇస్తాను. అది పెరిగిపోయి 12, 13, 14 అట్లా పెరుగుతూనే పోయింది. 14 lakhs నుంచి వరకు. ఇక
నేను ఇటేమో విలేకరి ప్రెజరు, ఇటు ఈ ప్రెజరు, ఇదంతా ఎందుకని విఆర్ఎస్ పెట్టేసిన. విలేకరిగానే ఉండాలని నిర్ణయం చేసుకొని రాధాకృష్ణ గారి దగ్గర పోయి, సార్ నేను ఇట్లా అప్పటికి ఆర్సీ నేను వదిలిపెడదాం అనుకుంటున్నాను సార్, ఇట్లా సంగతి, మీరు నాకు జీతం ఇస్తానంటే అపాయింట్మెంట్ పర్మనెంట్ చేస్తారంటే ఉంటాను, ఎంత జీతం తీసుకుంటానో ఏంది అది అన్ని చేసుకొని ఆయన దానికి తగ్గకుండా కాస్త అటు ఇటుగా ఆయన నా శాలరీ డిసైడ్ చేసి ఆయన నాకు రాధాకృష్ణ చేయుత మస్తున్నది. అంటే ఎండి రాధాకృష్ణది నా జీవితంలో చాలా నాకు అట్లనే కాదు, నా లైఫ్లో ఆయన ఒక చాలా ప్రత్యేకమైన మనిషి. అంటే ఆయన అఫ్ కోర్స్ ఆయన ఎండిగా ఉన్నాడు, ఆయన చాలా గౌరవం, ఆయన అంటే నాకు చాలా గౌరవం, ఆయనకు నేనంటే చాలా ప్రేమ, ఒక అనుబంధం ఉన్నది ఆయన పట్ల. అయితే ఆయన నాకు ఆ ఛాన్స్ ఇచ్చిండు, నేను ఆ ఛాన్స్ తోని వర్క్ చేసిన. రిటైర్ అయినాక కూడా 3.5 ఏళ్ళు ఉన్నా నేను. అది చివరికి దరఖాస్తు పెట్టుకోండి, నేను పెట్టుకోలే, మళ్ళీ పెంచుదు నాకు కూడా, కానీ ఇక పెట్టుకోలే, అయిపోయింది ఇక చాలా అనుకొని నేను బయటకు వచ్చిన. 61-62 ఏళ్ళకు బయటకు వచ్చేసాను. అయితే అట్లా నా సర్వీస్ ఒక 7-8-9 సంవత్సరాలు సర్వీస్ వదిలేసిన. ఇవాళ మా కొడుకు కూడా డిపెండెంట్ ఉద్యోగం వచ్చాడు, వాడు ప్రైవేట్ లో పని చేయకపోదు. ఇటువంటి పరిస్థితులు ఏం చేద్దాం ఇక ఎప్పుడు. అందుకే అన్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపీ, అన్ని పాజిటివ్. ఎందుకంటే మేము ఎప్పుడు నెగిటివ్ తీసుకో. మా ఇంట్లో నా పిల్లలు సహా ఇప్పుడు అందరూ 3 బిడ్డలు, అల్లుళ్ళు, ఈవెన్ మై సన్, ఓన్ సన్, ప్రతి ఒక్కరు, మా మిసెస్, అందరం మేమంతా పాజిటివ్. ఏదైనా ఓపెన్ డిస్కషన్ అందరం కూర్చొని మాట్లాడుకున్నాడు. ఏదైనా ఇవాళ ఎటు పోదాం అంటే ఇటు పోదాం, అటు పోదాం అంటే అటు పోదాం, ఇవాళ ఇది చేద్దాం అనుకుంటారా అది చేద్దాం. అంతా ప్రతి సంవత్సరం ఒక టూరా పిల్లలతో కొన్ని రోజులు నేను ఉన్నంత వరకు సర్వీస్ లో తీసుకుపోయేది. తర్వాత మా అల్లుళ్ళు, బిడ్డలు వాళ్ళే, అంటే వాళ్ళు ఇక సంపాదించేటోళ్ళు, వాళ్ళే బుక్స్ బుకింగ్ చేస్తారు, వాళ్ళే ఇది చేస్తారు. అక్కడక్కడ కొంతమంది మా మిత్రులు ఉన్నారు. ఇప్పుడు ఈ రంగంలో మనం ఉండడం వల్ల, పత్రికా రంగం కానీ, కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఇట్లా ఉండడం వల్ల, ప్రజారంగంలో చాలా సంవత్సరాలుగా ఉండడం వల్ల మనకు దేశమంతా మిత్రులు ఉంటారు. ఇవాళ మునీర్ ఫలాంజారికి వస్తాడు, 10 మందికి ఏదైనా అరేంజ్ చేయరాబోయే అంటే చేస్తారు. అంటే అంత ఆ చొరవ మనకున్నది, ఆ ప్రేమ ఉన్నది వాళ్ళకు. నేను నిజంగా వాళ్ళకి చేసింది ఏమి లేదు, కానీ దేశమంతా సంగతి వదిలేద్దాం. మామూలుగా పొలిటికల్ రావాలనుకుంటారు అందరు, కాస్త కూస్తో పబ్లిక్ లో ఇది ఉండగానే వార్డు మెంబర్ స్థాయికి వస్తాడు, ఎమ్మెల్యే టికెట్ అంటే ఒక ఆశ ఉంటుంది, ఒక అంత ఉంటుంది. కేసీఆర్ మిమ్మల్ని పిలిచి ఎమ్మెల్యే టికెట్ అంటే ఎమ్మెల్యేకు నేను ఆలోచిస్తున్నామంటే కూడా ఎందుకు అదన్నారు? నేనా అంటే అప్పటికి వెంకటస్వామి లాంటి వాళ్ళు, కాకా లాంటి వాళ్ళు బెల్లంపల్లి చౌరస్తాల వెహికల్ ఆపి మిమ్మల్ని ఎక్కించుకుపోయిస్తాయి. పొలిటికల్ పరంగా కావచ్చు, విశ్వస్ పరంగా కావచ్చు, వెరీ వెల్ నోన్ ఇన్ పొలిటికల్. ఎందుకు వెళ్ళలేకపోయారు? నాకు ఎలక్షన్లలో నిలబడడం, ఎలక్షన్లలో పోటీ చేయడం, లేకపోతే ఆ టికెట్ కోసం వెంపర్లాడడం, ఇటువంటి అలవాటు లేదు. యాక్చువల్లీ నేను ఒకటి అనుకున్నా, నేనేమనుకున్నా, కేసీఆర్ గారు సీఎం అయినప్పుడు పిలిచి మాట్లాడాడు. ఒక 10 జిల్లాల నుంచి 10 మందిని పిలిచిండు, మైనార్టీలో, నన్ను కూడా పిలిచాడు. మేము మాట్లాడినాం. అక్కడ కొందరు మైనార్టీ కు సంబంధించినవి, వక్ బోర్డ్ అనో అదనో ఇదనో. అంటే వక్ బోర్డ్ అంటే ఒక వర్గానికి సంబంధించి అయిపోతుంది. మునిగిర అనేటోడు అందరి వాడు, మనకు అది అవసరం లేదు. నేను కేసీఆర్ చెప్పిన, నాకు ఇంట్రెస్ట్ ప్రెస్ అకాడమీ, నేను పత్రికా రంగం కోసం, నా సోదరుల కోసం సంథింగ్ ఐ వాంట్ టు డూ. నేను ఏదైనా ఒకటి చేద్దామని అన్నారు. అది ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, తప్పే, నాకు వేరేది వద్దు అని చెప్పిన. అప్పుడే ఆయన చెప్పిండు ఏంటంటే, అల్లం నారాయణకు మాట ఇచ్చే ఆలోచన, మాట ఇవ్వలేదు. ఆయనే అపాయింట్ చేసిన, అల్లం నారాయణ కూడా తెలియదు. ఆ స్క్రోలింగ్ వచ్చేదాకా నన్ను అపాయింట్ చేసిన, ఎందుకంటే కేసీఆర్ అటువంటి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక అది అయింది. అప్పటికి నేను నమస్తే తెలంగాణ ఇడిచిపెట్టినా కూడా, ఇడిచిపెట్టి ఇంట్లోకి వచ్చిన. యాక్చువల్లీ నమస్తే తెలంగాణ పెట్టినప్పుడు నేను అందులో కూర్చున్నా, మీటింగ్లలో కూర్చున్నా, పిలిచినప్పుడు మాట్లాడినా. అల్లం నారాయణ పేరు ఎడిటర్గా సజెస్ట్ చేసింది కూడా నేనే. ఇవన్నీ చాలా పాత్ర ఉన్నది నాది. దాదాపు 5-6 జిల్లాల్లో అందరినీ రిపోర్టర్స్ని అపాయింట్ చేస్తారు. అది చాలా బోలెడు మంది ఉంటారు, 200 మంది దాకా. మనం పెట్టిన వాళ్ళు ఈ పేపర్ ఆ పేపర్, అందులో బోలెడు మంది మన వాళ్ళు ఉంటారు. సరే,
వాళ్ళు మనోడు అనుకుంటారా లేదా నాకు తెలియదు కానీ మీరైతే అనుకున్నారు నేనైతే అనుకుంటా మనోళ్ళు. అంతే. కానీ అటువంటి క్రమంలో మనం పాలిటిక్స్కు రావడం అనేది కరెక్ట్ కాదు. పొలిటికల్గా మనం షేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. పొలిటికల్ లీడర్గా మనం ఎదగడం అనేది కరెక్ట్ కాదు. నాకు ఇష్టం లేదు. అదే పర్టికులర్ అది చాలా గీత. కొందరు మేము తెలంగాణ ఉద్యమంలో సింగరేణి చేసి చైర్మన్గా నేను నన్ను వాళ్ళు పెట్టిన తర్వాత మేము ఆందోళనలో పాల్గొన్న కొంతమంది మిత్రులే అన్నారు. వెనకనేటోళ్ళు నా ముందడంలే కానీ వెనక వ్యాఖ్యానం చేసేటోళ్ళు కొందరు నాతో వచ్చి చెప్పేటోళ్ళు. నేను పెద్ద పట్టించుకోపోదు. వచ్చి చెప్పేటోళ్ళు ఏంటంటే మీరు ఎమ్మెల్యే అయిదామని మీరు తీసుకున్నారట అంటే సరే నేను తీసుకున్నా అనే సంగతి అప్పుడు తర్వాత తెలుస్తుంది. తొందర ఎందుకన్నా ఇప్పుడు వదిలే దాని విషయం ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మేము అప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో కూడా యాక్టివ్ ఉన్నప్పుడు దుర్రకు మా గొడవలు ఉన్నప్పుడు అప్పుడు మా దగ్గర చాలా మంది వచ్చేటోళ్ళు మన బాధితులు అలినెస్ వాడు ఉట్టిగానే వచ్చి చెప్పేటోళ్ళు వాడు దూరం మనిషి అని వీడు దూరం మనిషి అంటే మునీర్కు కోపం వస్తుంది. నాకు ఎప్పుడు రాదు. ఎందుకంటే ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. నేను ఆ ఇండెక్స్ ను అంటే అప్పుడు అప్పుడు అనుకున్నాం కదా అప్పుడు ఏదో కోపంతో బలంతో కొట్లాడింది. జ్యోతిలోకి వచ్చిన తర్వాత యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీకు పౌర హక్కులకి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ జరిగింది. అంటే పౌర హక్కులకు సంబంధించి కాదు, నందయ్య అనే ఒక డెత్ కు సంబంధించి ఇన్సిడెంట్. అందులో దాదాపు మీకు రైల్వే పోలీసులతో పాటు స్టేట్ పోలీసు కూడా మిమ్మల్ని అటాక్ చేయడానికి లేకపోతే టార్గెట్ చేశారు. ఏంటి అసలు టార్గెట్ చేశారు అంటే ఏంటంటే సుశీల అనేట ఆమె నందయ్య భార్య. అక్కడ ఇప్పుడు మందమరిల ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ట్రాక్ లైన్ ఉన్నాయి కదా, జాతీయ ట్రాక్ లైన్. ఆ ట్రాక్ లైన్ మీద ఒక శవం పడింది, కొట్టి పడేసాను. ఒక శవం లేడీ. అయితే ఆ లేడీ దానికి కారణం నందయ్య అని చెప్పి నందయ్యని పట్టుకుపోయాను పోలీసు వాళ్ళు. నిజానికి నందయ్యకి సంబంధం లేదు. అయితే ఆయన భార్య నేను మామూలు రిపోర్టర్గా మా ఇంటికి వచ్చింది 3-4 సార్లు. చిన్న చిన్న పిల్లల్ని ఇంత పిల్లలను పట్టుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి చెప్పుకున్న గోడు ఇట్ట సంగతి ఇట్లా రైల్వే పోలీసులు పట్టుకపోయారు అది. సరే అని నేను రైల్వే పోలీస్ స్టేషన్కి పోయినా. అప్పుడు జానీ సమ్ ఏదో ఉన్నది, ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు బెల్లంపల్లి రైల్వే స్టేషన్కి పోయినా. పోయి ఆయనతో మాట్లాడి మీరు తీసుకొచ్చిరట ఆయనను, ఆయన మాయమైండు, ఆయన కనబడతలేడు, ఆయన మేము తేలేను అన్నాడు. అన్నాక నేను పోయేటప్పుడు నేను రిటర్న్ అయ్యేటప్పుడు ఆయన ఏమన్నాడంటే సరే నువ్వు మావుని కాబట్టి ముస్లిం మన అనుకో ఒక విషయం చెప్తున్నా ఏంటంటే ఆయన విడిచిపెట్టినాం అరెస్ట్ చేసినాం కదా, అది ఒక పాయింట్ దొరికింది నాకు. అరెస్ట్ చేసింది కరెక్టే. అక్కడ నుంచి వచ్చేసినాం మేము. వాళ్ళే ఒప్పుకున్నారు అరెస్ట్ అయితే చేసినాము, వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత ఆయన పక్కన లాకప్లో ఆ రోజు ఉన్న ఒక వ్యక్తి నాకు అనోన్ ఫోన్ చేసిండు, ల్యాండ్ ఫోన్. అప్పుడు ల్యాండ్ ఫోన్. అట్లనే ఒక కానిస్టేబుల్ కూడా ఒక అనోన్ ఫోన్ చేసిండు నాకు, అందులో పార్టిసిపేట్ చేసిన. సార్ నాదైతే ఏం పాత్ర లేదు కానీ ఇట్లా అయింది, ఆయన బాగా కొట్టిండ్రు, ఆయన అటో కాలు పట్టి ఇటో కాలు పట్టి చింపేసారు మొత్తం. చింపి ఆయనను బస్తలా చుట్టి రేచిని రైల్వే స్టేషన్ పక్కన ట్రాక్ పక్కన పాతి పెట్టిన. యాక్చువల్లీ ఇదంతా రాసిన నేను పేపర్లో. అంటే ఆయన చెప్పాడు అని కాదు, డైరెక్ట్ రాసేసిన నేను. అప్పుడు ఏబిక ప్రసాద్ ఎడిటర్ ఉండే. సార్ ఉండి ఏం మీ ఇట్లా రాసేసినావు డైరెక్ట్, ఇదేందేమన్నా రేపు ప్రాబ్లం అవుతుంది, అసెంబ్లీ నడుస్తుంది అది అంటే, సార్ మీరు పెట్టండి ఏం కాదు, నేను ఏదైనా ఏదైతే అదైతే. నరసింహరావు ఎడిషన్ ఇన్ఛార్జ్ ఉండే, ఆయన బాగా డైరీ ఉండే. మునీరు సోర్స్ ఉంటేనే రాస్తాడు సార్, లేకపోతే రాయడు. కొట్టేసి పెట్టేసిన కథం. తెల్లారి బ్యానర్లో ఫస్ట్ పేజ్లో పడ్డది, అసెంబ్లీలో వెళ్ళి అదే రోజు రైల్వే డిఎస్పీ వచ్చి రేచిన దగ్గర తవ్వితే శవం వెళ్ళింది. కథం ఇమ్మీడియట్ వాళ్ళందరూ 7 మందిని సస్పెండ్ చేసి అది కేసు. అదే దాని మీద ఫైట్ చేసిన బాగా. వాళ్ళు పైసలు ఇవ్వడానికి వచ్చినప్పుడు సర్వర్ సిఐ ఉండే మనం, ఆయన పెద్ద బ్యాగ్ గీగు పెట్టుకొని రెడీ ఉన్నాడు. సుశీల నేనన్నా ఆమె తీసుకుంటే నాకేం అభ్యంతరం లేదు,
ఆ? నాకైతే ఏం పైసలు అవసరం లేదు, నేను తీసుకొని మీకు తెలుసు, అలాంటి పని మనం చేయం. ఆమె తీసుకుంటానని నాకేం అభ్యంతరం. ఆమె సవాలే లేదు. ఆమె న్యాయం కావాలి. ఆమె న్యాయం కావాలి. చిన్న చిన్న పిల్లలు ఆ న్యాయం కావాలి సార్, నాకు పైసలు ఎందుకు. అట్లా సిటీ క్రిమినల్ కోర్టు ఇక్కడ ఉంటది. అక్కడ ఇప్పుడు వాళ్ళ కేసులు నడుతానే, నాంపల్లి. సూర్యక గిరాక కేసులు నడతలేవా, అక్కడనే నడిచింది కేసు. సిబిసిఐడి వచ్చింది, సిబిసిఐడి ఎంక్వైరీ అయింది, అన్న నేను ఎవిడెన్స్ అయినా. తెల్లారి మన ఇండియన్ ఎక్స్ప్రెస్ లా మన క్రానికల్లో భూమిలో ఈయన రాసిండు, అఖ్తర్ హుసేన్ రాసిండు. పాపం అఖ్తర్ హుసేన్ కూడా విట్నెస్ గా పెట్టారు. ఇద్దరం కోర్టుకు పోయాం. సరే ఆ విట్నెస్లు అయినాయి, ఏవైనా ఏమైనా లాస్ట్లో కేసు కొట్టేసింది. ఈవెన్ అక్కడ కూడా బయట నిలబడి నా బిడ్డలు, నాకు 9 మంది కూతుర్లు, నా పరిస్థితి 9 మంది బిడ్డలు, నాకు పెళ్లిళ్ళు చేయాలి. ఇప్పుడు నువ్వు చెప్పినా చెప్పకుండా ఈ పైసలు చెడిగితే ఆడగొట్టేస్తాడు ఆయనకి. అక్కడ కూడా చెప్తే కూడా అక్కడ కూడా ఒప్పుకోలే. ఆఖరికి వాడు అదే ఇచ్చిండు, అదే చేసుకున్నాడు. తర్వాత ఆ జానిమియాతో పాటు జానిమియానే అక్కడ దాడి ఏదో జరిగింది, రైల్వే స్టేషన్ మీద దాడి జరిగింది, నక్సలైట్. అది తుపాకులు ఎత్తుకపోయిన అదే అందులో ఆయన చచ్చిపోయాడు, గాయపడ్డాడు, ఏదో అయింది. తర్వాత ఆ మొత్తానికి రీఇన్స్టేట్ అయిన తర్వాత కేసు కొట్టేసి, అది పెద్ద హిస్టారిక్. అంటే ఇటువంటి కేసు చాలా ఇప్పటికి అదే. ఇప్పుడు ఈ చంద్రయ్య ఇక్కడ ఒక చంద్రయ్య అనుకుని ఒక చంద్రయ్యని పట్టుకపోయారు. ఆ కేసులో కూడా అట్లనే. అంటే ఇదంతా పౌర హక్కుల సంఘంకు అటాచ్ ఉండేది. సార్ పోయి చెప్పేటోని, సార్ వచ్చేటోడు, మేమంతా తిరిగేటోళ్ళం. ఇదంతా ఈ కేసులన్నీ కూడా అంటే చాలా, అంటే ప్రతి దాంట్లో కూడా వేరే రిపోర్టర్లు కూడా ఉండేటోళ్ళు మనోళ్ళు, కానీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ నేనే ఇన్వాల్వ్ అయ్యేటోళ్ళు. అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే ఇక మొత్తం అటాచ్ అయిపోతుంది. ఎందుకంటే మనకు అంతకుముందు కొద్దిగా ప్రజా జీవితంతో సంబంధాలు ఉన్నాయి. ఏకాఏకిన విలేకరి అయినోని కాదు నేను, అంటే ఏదో గాలికి అయినోని కాదు, లేకపోతే ఒక అంబిషన్ తోని కూడా అయినోని కాదు. నేను నాకేందంటే ఒక ఏమంటారు, ఒక జీల్ ఉండే. అంటే మనం ఏదైనా పీపుల్ వైపు ఉండాలి, అదే అంబిషన్. వేరే అంబిషన్లు ఏం లేవు, పీపుల్ వైపు ఉండాలి అంతే. నన్ను ఇక్కడ ఏలు పెట్టేవారు చూపెట్టలేరు, వీళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసి వార్త రాసిండు, లేదా ఇట్లా అని రాసిండు. తర్వాత ఎప్పుడు కూడా పత్రికలు నిర్ణయం తీసుకోక ముందు నుంచే నేను ఆడపిల్ల పేరు రాయాలి, ఆడపిల్ల జరిగిన అత్యాచారానికి సంబంధించి అప్పటి నుంచి పేరు రాయాలి. తర్వాత కార్మికుడు ఇట్లా చచ్చిపోయాడు, అట్లా చచ్చిపోయాడు, సెట్ రైడింగ్ చేసిండు, అది ఇది అని ఎప్పుడు కూడా వార్త రాసిన దాఖలాలు ఎప్పుడు విడిచిపెట్టలేదు, ఎప్పుడు రాయలేదు నేను ఇది ఇట్లా అది అట్లా అని. అంటే చాలా ఆలోచనతోని మనం రాసేది ఎప్పుడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అంటే మా అమ్మ చెప్పింది నాకు, మీకు చెప్పిన ఇంతకుముందు కూడా అమ్మ చెప్పింది నాకు, ఏమన్నదంటే నాకు చిన్నప్పుడే చెప్పింది అమ్మ, ఎందుకంటే మనిషిగా పుట్టడం అనేది అది సుకృతం, పూర్వజన్మ సుకృతం, ఆ సుకృతం ఆ విషయాలు వేరు. కానీ బిడ్డ మనిషిగా బతకడం అనేది చాలా ఇంపార్టెంట్. సత్యదాకా 10% అయినా నువ్వు మనిషిగా బతుకుతే నీ జీవితం కాస్తో కూస్తో పరిపూర్ణమైనట్రా అనేది మా అమ్మ. ఇంకొక యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి ఆరాటం పోరాటం అనేది బతికి అయిపోయింది. అటు రౌడీలు, గూండాలు, దొరలు, నక్సలైట్, పోలీసు అంతా జరిగింది కదా. ఈ క్రమంలో అంటే మీరు ఒకలాంటి మామూలు జీవితం గడుపుతున్నప్పుడు పోలీసులు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు, మీకు తెలియదు. మీతో పాటు ఇంకో రవీందర్, హనుమాన్ రవీందర్, అది ఎట్లా అసలు ఎందుకు జరిగింది ఆ ఇన్సిడెంట్? ఏమో వాళ్ళు ఎందుకు చేసారు, వాళ్ళు పట్టుకపోయినరు. తర్వాత మీ మొండితనం బయట పడ్డారు అంతే, నా మొండితనమే. పట్టుకపోయినరు. 10 జిల్లాలలో ఆందోళనలు జరిగాయి. బాలగోపాల్ సారు అప్పుడు పేజర్లు ఉండేవి, ఆ పేజర్ల ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్లాస్మేట్ బాలగోపాల్ సార్, చంద్రబాబు నాయుడు సీఎం అప్పుడు. చంద్రబాబు నాయుడుకు మెసేజ్ ఇచ్చిండు. తర్వాత మా రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి, అదే విధంగా అప్పుడు ఆయన ఉండే డెస్క్ ఇన్ఛార్జ్ మా కేపీ సార్ ఉండే. ఆ సార్ నిజంగా ఆయన కృష్ణప్రసాద్ సార్
కానీ ఆయన బాగా actually ఇన్స్ట్రక్షన్ తీసుకున్నారు. ఇది ఇన్సైడర్ ప్రోగ్రామ్ సార్, మొత్తం ఓపెన్ గా చెప్పాలి మీరు. ఇక అవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే నాకు సీక్రెట్స్ ఏం లేవు, ఓపెన్ అది ప్రజలకు తెలుసు మమ్మల్ని ఎందుకు పట్టుకపోయినది, తర్వాత ఏ ప్రజలతో మమ్మల్ని ఇడిచిపెట్టినది కూడా ప్రజలకు తెలుసు. అంతే కాబట్టి వదిలేసిండ్రు, వచ్చినాం బయటికి. అంటే చాలా ఇప్పుడు మహారాష్ట్రకు పోయినాం, మహారాష్ట్రకి యూనియన్ నాయకులతో పోయినాం, జనప్రసాద్, రఘునాథరావు, వీళ్ళ మేమందరం చనిపోయిన రఘునాథరావు, ఆయన రఘన్న, ఆయన మేమందరం కలిసి ఆ మహారాష్ట్రలో ఏదో ట్రేడ్ యూనియన్ అన్ని యూనియన్ల మీటింగ్ ఏదో అంటే పోయిన వాడికి. ఆ మీటింగ్ సంగతి ఏంటంటే చివరికి అది పోతే అది నక్సలైట్ల అనుబంధ కార్మిక సంఘాల మీటింగ్, మాకు తెలియదు. అందులో నేను ఉపన్యాసం దంచిడిచి పెట్టినాం. ఆ రాగానే ఇట్లా ఎంటర్ అయ్యేదో అందరిని అరెస్ట్ చేసి పోలీసులు పట్టుకుపోయారు, కొట్టేటోళ్ళం కొట్టిర్రు, కేసులు పెట్టేటోళ్ళం కేసులు పెట్టిర్రు. ఇవన్నీ జరుగుతా ఉంటాయి లైఫ్ లో, కామన్. అరే నువ్వు ఎందుకు పోయినావా అని మా రిపోర్టర్లే మా పేపర్ వాళ్ళే ఎందరో అన్నారు. కానీ వాళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే మనం నిజాయితీగా కొట్లాడేటోళ్ళం, నిజాయితీగా పోయేటోళ్ళం. మనం పేరు కోసం పోయేటోళ్ళం కాదు, ఊరు కోసం పోయేటోళ్ళం కాదు. మనం ఏంటంటే మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఆందోళన దిగిన. ఈవెన్ పెన్షనర్స్ కు ట్రబుల్స్ అవుతాయన్నా కూడా ఇవాళ కూడా రాస్తా అంటాం, కొట్లాడుతూ అంటాం, పోతా ఉంటాం. అప్పుడప్పుడు ధర్నాలు గిర్నాలు జరిగితే వాళ్ళతో కలిసి కూర్చుంటారు, ఏం కూడా పోతా ఉంటాయి. జర్నలిస్టుల ఆందోళనలో కూడా వెళ్తా ఉంటాం, పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. మనకు వీలైనంత మేరకు, అంటే ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనకు ఎంత చెద్దరు ఉంటే అంత కాళ్ళు చాపకుండా ఎక్కువనే చాపేది. కానీ ఇప్పుడు చెద్దరు ఎంతనో ఆ చెద్దరికి సమానంగా కాళ్ళు చాపుకుంటాను, ఎక్కువ సరి పెట్టకుండా. ఎందుకంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్చువల్లీ మీతోని మాట్లాడితే కొన్ని గంటలు రోజులు కూడా మాట్లాడవచ్చు. అంటే మీరు ఇచ్చిన టైం మీ ఆరోగ్య రీత్యా చాలా తక్కువ కాబట్టి ఆంధ్రజ్యోతికి సంబంధించి బండకింది బతుకులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, స్పెషల్ సింగరింగ్ ఎడిషన్ కావచ్చు, అవన్నీ తర్వాత మాట్లాడుతున్నాం. మీరు ఇచ్చిన సమయానికి చివరిగా ఒక ప్రశ్న, అంటే మీకు అత్యంత బాధ కలిగించింది చాలా, అంటే మీ రచనలో నాకు అనిపించింది అది. అందరు అంటారు, నేను కూడా అంట, మీరు బాధపడద్దు, మీరు సెంటిమెంటల్ పూల్. చివరి నిమిషంలో అమ్మ నేను నీ దగ్గరికి వచ్చి ఉంటారా అని రాత్రి అన్నప్పుడు, మీరు నేను తీసుకురాలేకపోయినా నేను మళ్ళీ పాపం ఆమెనిగా శవంగానే చూడాల్సి వచ్చింది అని ఇది ఉన్నప్పుడు అసలు మీరు ఎట్లా రియాక్ట్? నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఆ రోజు అమ్మ చెప్పంగానే తీసుకుపోరా అని అంటే, నేను రేపు పొద్దున వస్తాను, ఎందుకంటే కారు లేదు, ఎవరిదైనా అడిగి తీసుకొస్తా నేను అని కార్మ స్కూల్లో ఫాదర్ని అడిగిన, థామస్ ఫాదర్ను. ఆయన దగ్గర ఆ రోజు లేకుంటే తెల్లారి ఇచ్చిండు కూడా. ఇక అప్పుడు శవం పట్టుకొచ్చిన వాళ్ళ. అమ్మతోని ఎంత అటాచ్మెంట్ అంటే, తల్లి చిన్నప్పుడు ఒక పిల్లలకు రొమ్ముకు గడ్డలేటుండే అమ్మకు, మన ఇది పాలు, అప్పుడు దాన్ని తీస్తారు వాళ్ళు పిల్లలు పిండాలి పిల్లలు. నేను ఆ చనుబాలు కూడా చీకిన. మయూర్ను ఉంచమని చెప్పి మయూర్ పెట్టుకొని వాడు కూడా మస్తు ఫీల్ అవుతాడు. నా ముందే వచ్చిపోయింది నానమ్మ అని. చిన్నోడు లేడు బాగా. అంటే యాక్చువల్లీ నేను ఎంత పబ్లిక్ మనిషినో అంత ఫ్యామిలీ మ్యాన్ కూడా నేను. ఒకసారి నేను సార్ ఆఫీస్లో కూర్చున్నాం, ఆంధ్రజ్యోతి ఆఫీస్లో కూర్చున్నాము. ఒక పిల్లోడు 8-9 సంవత్సరాల పిల్లోడు ఉంటుంది, ఆడుకోవడానికో దేనికి వచ్చిండు. మీరు స్టాఫర్ సీట్లో కూర్చున్నారు, మేమంతా ఇటు కూర్చున్నాము. ఏదో అడిగి మీరు అడిగారు, ఏం రాను అసలు ఏమనుకుంటున్నావు ఏంది అంటే, ఆడు తల్లి నుంచి చెప్పిండు, ఎవరు లేరు సార్ ఏదో అన్నప్పుడు మీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అంటే అందుకే ఇప్పుడు ఆ మాట మాట్లాడాను, సెంటిమెంటల్ ఒకలాంటి చూడడానికి మునీర్ అనగానే ఆయనకేంది ఒక లీక్ చేసిండు అది చేసిండు. ఇవాళ మా ఇంట్లో ఏదైనా పిక్చర్స్ వస్తూ ఉంటాయి, చిన్న సినిమాలు మామూలుగా
మొన్న ఏదో ఆ, అదేది సుందరం ఏదో సినిమా ఉన్నది, ఏది సత్యం సుందరం పిక్చర్ చూస్తాను అందరం కూర్చొని. నా మనవరాలు వచ్చి నా కళ్ళ దిక్కు చూస్తాను, ఇందుక చుట్టూ తొంగి చూస్తాను పెద్ద అంటే అట్లా ఉంటది. అందరికీ అంటే- ఇది కాదు, అంటే- అందరికీ ఇది ఉండదు. అంటే మనకేందంటే అది చూడంగానే ఇప్పుడు నేను చాలా ఏడ్చింది ఏంటంటే, నేను వృత్తిపరంగా నేను ఎప్పుడైతే జార్ఖండ్కు పోయాను, జార్ఖండ్ పోయినా నేను అసలు అక్కడ బర్నింగ్ సిటీ ఉంటుంది, జరియా మైన్స్. అక్కడ ఒక 100 డిగ్రీల ఇది ఉంటుంది వేడి. అసలు అలా పోతే మన బట్టలన్నీ తడిసిపోతాయి. అక్కడ ఫ్యామిలీని చూస్తే నేను రాసిన ఆర్టికల్ కూడా రాసిన, అక్కడికి పోయి వచ్చిన తర్వాత నేను రాసిన ఆర్టికల్ ఆంధ్రజ్యోతి సండేలో వచ్చింది. అది మొత్తం అద్భుతమైన ఆర్టికల్ అది. అంటే అక్కడ ఎట్లా టీబీలు వ్యాధులు ఫిజికల్గా నా ఎమ్మడి ఒక హిందీ ఛానల్ ఫ్రెండ్ ఉన్నాడు ఎమ్మడి, అట్లా ఒక లేడీ రిపోర్టర్ ఉన్నది. 3-4 బ్యాచ్లో పోయినా నేను. అసలు వాళ్ళకంటే ముందే నా కళ్ళలో నీళ్లు కారుతానే, మొత్తం కారుతూనే ఉన్నాయి, వాళ్ళని చూసుకుంటా నేను రాస్తూనే ఉన్నా. ఆ బుక్ మీద రాస్తా ఉంటే ఆ ఇంక్ మీద కూడా పడ్డాయి. నాకు అసలు ఇదైతే లేదు, ఏం చేయాలి అసలు. వచ్చిన తర్వాత అదంతా రాసిన నేను. అసలు మన ఫీలింగ్ అట్లుంటుంది. అంటే మనం పోయినా కాడ ఇప్పుడు ఈ నందయ్యది కూడా ఇవాళ కూడా ఆ కుటుంబంతో అటాచ్మెంట్. అందరి పెళ్లిళ్ళు చేసింది ఆమె, బిడ్డల పెళ్లి వాళ్ళు చేసింది ఆమె. వస్తుంది అప్పుడు ఇంటికి వచ్చిపోతుంది, కలిసిపోతుంది. సుప్రీంకోర్టులో కూడా కేసు కొట్లాడింది ఆమె. కొట్లాడుతుంది జీవితాంతం సార్, బతుకున్నాను ఇంకా కూడా ఫైట్ చేస్తాను ఆమె. సుశీల ఫైట్ చేస్తాను. ఆమె ఫైటింగ్ దశాబ్దాల కొట్లాట ఆమె. అట్లనే మీ దగ్గర రామ్ కన్కుంట్ల కట్కూరి పోషం ఇంకా ఆయన అయిపోయింది, గెలిచిండు కేసు. నా దాని పైసలు వచ్చినాయి కోటి. అది నాకు ఆసిఫాబాద్ వకీల్ ఉన్నాడు కదా కిషన్, ఆ కిషన్ తెలుసు. అది కిషన్ నాకు ఫోన్ చేసి చెప్పిండు కేసు గెలిచినప్పుడు ఫస్ట్, అన్న కేసు గెలిచినావు అని. మీ కేసు గెలిచినావు అన్నాడు ఆయన. అంటే అట్లా ఇట్లా ఉన్నాయి నా కేసు చాలా. అంటే పర్సనల్ గా మనం పూర్తిగా పర్సనల్ ప్రయత్నాలు చేసినాయి. అంటే టిఎల్ఎన్డి కమిషన్ ముందట ఆ టైంలో భారీగా జరిగిన ఎన్కౌంటర్స్ లో అమాయకులను తీసుకొని కాల్చి చంపినాయి. అమాయకులను ఇంకా మనం మస్తునే మాట్లాడే తీసుకుపోయినాయి. ఓకే రైట్.